వెల్కమ్ టు మూడ్ ఆఫ్ ఆంధ్ర. నేను ఎంఎన్ఆర్. 5 ఏళ్ల అధికారం ఎవరిదో తేల్చే ఎన్నికల్లో అన్ని పార్టీలు హోరాహోరీగా ప్రచారం సాగించాయి. మరి ఆ ప్రచారాల ప్రభావం ఎలా ఉంది? జగన్ సంక్షేమ పథకాలే జనం జై కొడతారా? కూటమి వైపు మొగ్గు చూపుతారా? గ్రౌండ్ లెవెల్లో సిచ్యువేషన్ ఎలా ఉంది? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ అనాలిసిస్ మూడ్ ఆఫ్ ఆంధ్రాలో ఇప్పుడు చూద్దాం. సో మూడ్ ఆఫ్ ఆంధ్రాలో 175 నియోజకవర్గాలకు కవర్ చేసేటటువంటి 25 పార్లమెంట్ సెగ్మెంట్లలో ఏ పార్లమెంట్ సెగ్మెంట్లో లోక్సభ నియోజకవర్గాల వారీగా ముందుగా మనం చూస్తే శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఎక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉందో ఒకసారి చూద్దాం. ముందుగా ఇవాల్టి మూడ్ ఆఫ్ ఆంధ్రాని శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మనం ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా శ్రీకాకుళంలో కనుక పరిశీలించినట్లయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎనాలిసిస్ ప్రకారం గ్రౌండ్ రియాలిటీ అంటే గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి సమాచారం ఆధారంగా సేకరించినటువంటి స్టాటిస్టిక్స్ బట్టి ఒకసారి కనుక పరిశీలించినట్లయితే మూడ్ ఆఫ్ ఆంధ్ర బిగ్ టీవీ చేసినటువంటి ఈ గ్రౌండ్ సమాచారాన్ని సేకరించినటువంటి దీనంతటి కూడా పరిశీలించి చూస్తే శ్రీకాకుళం లోక్సభ పరిధిలో చాలా హాట్ రాజకీయం అయితే అక్కడ కొనసాగుతుంది. ముఖ్యంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పేరాడ తిలక్ బరిలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు పోటీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి క్యాండిడేట్ కింజరాపు రామ్మోహన్ నాయుడు అందరికీ సుపరిచితమైనటువంటి నాయకుడు. ముఖ్యంగా ఇప్పటికే 2 సార్లు ఆయన అదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవాలో కూడా ఆయన గెలిచినటువంటి వ్యక్తి. ముఖ్యంగా వాళ్ళ నాన్న రాజకీయ లెగసీని అందిపుచ్చుకొని గెలిచినటువంటి వ్యక్తి. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో కూడా అనేకమైనటువంటి అంశాలతో పార్లమెంటు వేదిక కూడా తన గళాన్ని బలంగా వినిపించినటువంటి వ్యక్తి. సో ఈసారి ఖచ్చితంగా అక్కడ ఒక కీన్ కంటెస్ట్ అయితే కనిపిస్తూ ఉంది. అయితే శ్రీకాకుళం లోక్సభ పరిధిలో కనుక పరిశీలించినట్లయితే శ్రీకాకుళం లోక్సభ పరిధిలో ఉండేటటువంటి 7 నియోజకవర్గాల్లో కూడా ఈసారి మనం ముఖ్యంగా చూస్తే ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం, శ్రీకాకుళం, ఆముదాల వలస, నర్సన్నపేట ఈ 7 నియోజకవర్గాలు కూడా శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలోకి వస్తాయి. ఆ పార్లమెంటు పరిధిలో కూడా ఈసారి గ్రౌండ్ సమాచారాన్ని గట్టా గ్రౌండ్ రియాలిటీ కనుక మనకు పరిశీలించినట్లయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అసెంబ్లీకి పోటీ చేస్తున్నటువంటి క్యాండిడేట్స్ బలంగా కనిపిస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా ఇక్కడ వ్యక్తిగత ఇమేజ్ కూడా డ్రైవ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పటికి ఉన్నటువంటి అంచనాల ప్రకారం కనుక మనం పరిశీలించినట్లయితే శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలమైనటువంటి పరిస్థితులు వచ్చేటటువంటి అంశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మనం బిగ్ టీవీ చేసినటువంటి ఈ గ్రౌండ్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ని ఏ విధంగా చూస్తున్నామంటే ముఖ్యంగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 2 కీలకమైనటువంటి సెగ్మెంట్లు కూడా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడు పార్లమెంట్ అంటే శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉండేటటువంటి 2 కీలకమైనటువంటి నియోజకవర్గాలని 3 నియోజకవర్గాల్ని మనం చూద్దాం. ముందుగా ఈ శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉండేటటువంటి పలాస చాలా హాట్ నియోజకవర్గం. చాలా ఎప్పుడు కూడా మీడియాలో చర్చల్లో ఉండేటటువంటి నియోజకవర్గం పలాస. ఎందుకంటే ఇక్కడ సీదిరి అప్పలరాజు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గౌతి శిరీష తెలుగుదేశం పార్టీ తరపు నుంచి 2019 ఎన్నికల్లో కూడా ఆమె పోటీ చేశారు. కానీ అప్పట్లో ఓడిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ చాలా కీలకమైనటువంటి నియోజకవర్గంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పదే ఉద్దానం అంశాన్ని ఆయన గత ఎన్నికల్లో కూడా ప్రస్తావించడం జరిగింది. సో ఇప్పుడు గడిచిన 3.5-4 సంవత్సరాల నుంచి కూడా ఆ ఉద్దానం అంశంపైనే అధికార పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పెషల్గా చెప్తూ వస్తుంది. ఉద్దానంలో ఉండేటటువంటి కిడ్నీ సమస్యని మేము పరిష్కరించాం. సో ఖచ్చితంగా ఇది మా అభివృద్ధి నమూనా అంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటూ వస్తుంది. సో యాజ్ ఆఫ్ టుడే ఇప్పటి వరకు ఉండేటటువంటి గ్రౌండ్ సమాచారాన్ని బట్టి మనం కనుక చూసుకున్నట్లయితే ఖచ్చితంగా అక్కడ బ్యాటిల్ అయితే చాలా టఫ్ ఫైట్ అయితే కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ నువ్వా నేనా అనేటటువంటి పరిస్థితులు అయితే పలాస నియోజకవర్గాలు కనిపించాయి. అయితే యాజ్ ఆఫ్ టుడే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ బట్టి కనుక చూసినట్లయితే పలాసలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు శ్రీకాకుళం లోక్సభ పరిధిలో ఉండేటటువంటి మరొక నియోజకవర్గం టెక్కలి. ఈ టెక్కలు కూడా చాలా కీలకమైనటువంటి నియోజకవర్గం. ఎందుకంటే ప్రస్తుతం అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా కింజరాపు అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. మరోవైపు ఆయన అన్నయ్య
స్వర్గీయ కింజరాపు ఎర్రంనాయుడు ఆయన లెగసీతో రాజకీయాల్లోకి వచ్చి కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు దువ్వాడ శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి టికెట్ దక్కించుకొని పోటీలోకి నిలిచారు. కుటుంబ కలహాల మధ్య కూడా చాలా హాట్ టాపిక్ అయింది. అయినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి దువ్వాడ శ్రీనివాస్కే టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే యాజ్ ఆఫ్ టుడే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినట్లయితే ఇప్పుడున్నటువంటి సినేరియా ప్రకారం కనుక మనం చూసినట్లయితే టెక్కల నియోజకవర్గంలో కింజరాపు అచ్చెన్నాయుడికే అనుకూలమైనటువంటి పరిస్థితి ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. మరోవైపు ఆముదాల వలస ఈ లోక్సభ పరిధిలో ఉండేటటువంటి మరో కీలకమైనటువంటి నియోజకవర్గం ఆముదాల వలస. ఈ ఆముదాల వలస బీసీ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ మామ అల్లుళ్ళ ఫైట్గా మనం దీన్ని చూడొచ్చు. ఎందుకంటే తమ్మినేని సీతారామంకి సొంత అల్లుడే మేనల్లుడు అవుతాడు కోన రవికుమార్. కోన రవికుమార్ గత 4.5 సంవత్సరాలుగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వస్తున్నారు. మరోవైపు ఇక్కడ ఆముదాల వలస నియోజకవర్గ చరిత్ర చూసినా కూడా ఒకసారి గెలిచినటువంటి పార్టీ కాకుండా ఇంకొకసారి పార్టీ మారుస్తూ గెలిపిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. గతంలో 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి తమ్మినేని సీతారాం గెలిచారు. సో ఇప్పుడు ఆయనైతే సిచ్యువేషన్స్ కాస్త వెనుకంజలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ ఇప్పుడున్నటువంటి పరిస్థితి ప్రకారం చూస్తే గ్రౌండ్లో కోన రవికుమార్ బలంగా వెళ్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ప్రకటించినటువంటి సూపర్ 6 హామీలను అయితే ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో యాజ్ ఆఫ్ టుడే పరిస్థితి కనుక ఆముదాల వలసలో చూసినట్లయితే కోన రవికుమార్కి కాస్త ఎడ్జున్నట్లుగా కనిపిస్తుంది. సో ఓవరాల్గా మనం కనుక చూసుకున్నట్లయితే శ్రీకాకుళం లోక్సభ పరిధిలో కనుక ఇప్పుడున్నటువంటి పరిస్థితులు బట్టి చూస్తే మరొక్కసారి రామ్మోహన్ నాయుడికే ఎడ్జున్నట్లుగా తెలుస్తోంది. ఇది శ్రీకాకుళంకి సంబంధించినటువంటి లోక్సభ రిజల్ట్స్గా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్గా మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ తదుపరి లోక్సభ నియోజకవర్గం చూస్తే విజయనగరం. ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మరో కీలకమైనటువంటి నియోజకవర్గం విజయనగరం. సో విజయనగరం నుంచి మూడ్ ఆఫ్ ఆంధ్రాలో అక్కడ ఉన్నటువంటి విజయనగరం లోక్సభ పరిధిలో ఉన్నటువంటి ప్రస్తుత సిచ్యువేషన్ ఎలా ఉంది, సో స్థానికుల యొక్క వెర్షన్ ఎలా ఉంది, వారి యొక్క మూడ్ ఎలా ఉందో మనం కనుక పరిశీలించినట్లయితే విజయనగరం లోక్సభ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి బెల్లాన చంద్రశేఖర్ ఆయన సిట్టింగ్ ఎంపీగా కొనసాగుతున్నారు. ఆయనే మరొకసారి బరిలోకి దిగుతున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ నుంచి చాలా ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్ని అయితే తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా ప్రకటించింది కలిశెట్టి అప్పలనాయుడు అని. కలిశెట్టి అప్పలనాయుడు యాక్చువల్గా ఆయన ఎమ్మెల్యే టికెట్ కోసం చాలా పోరాటం చేశారు. ఎమ్మెల్యే టికెట్ సాధించుకోవాలనేటువంటి తపన పెట్టాడు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ నియోజకవర్గం కావచ్చు, లేకపోతే ఆ జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ సమీకరణాల ఆధారంగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు కలిశెట్టి అప్పలనాయుడికి ఎంపీ స్థానం ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం కానీ చూసుకున్నట్లయితే యాజ్ ఆఫ్ టుడే విజయనగరం లోక్సభ పరిధిలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎచ్చెర్ల, రాజాం, బొబ్బిలి, చీపురుపల్లి, గజపతి నగరం, నెల్లిమర్ల మరియు విజయనగరం. ఇవన్నీ కూడా విజయనగరం లోక్సభ పరిధిలోకి వస్తాయి. ముఖ్యంగా చూసినట్లయితే ఈ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలన్నింటిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చాలా కాస్త బలంగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా గ్రౌండ్ వర్క్ కూడా బాగా చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఎన్నికలు ఇక్కడ కనుక జరిగినట్లయితే మూడ్ ఆఫ్ ఆంధ్ర సర్వే ప్రకారం చూసుకున్నట్లయితే విజయనగరం లోక్సభ పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాస్త అనుకూలమైనటువంటి పవనాలు వీచే అవకాశాలు కనిపిస్తున్నట్లుగా స్థానికుల యొక్క మూడైతే కనిపిస్తుంది. ముఖ్యంగా విజయనగరం లోక్సభ పరిధిలో ఉన్నటువంటి ఒక 2 కీలకమైనటువంటి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మూడు ఏ విధంగా ఉందో ఒకసారి కనుక పరిశీలించినట్లయితే బొబ్బిలి విజయనగరం లోక్సభ పరిధిలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నియోజకవర్గాల్లో ఒకటైనటువంటి బొబ్బిలి నియోజకవర్గాన్ని కనుక పరిశీలించినట్లయితే చాలా ఇంట్రెస్టింగ్ ఫైట్ అయితే ఇక్కడ నడుస్తుంది. ఎందుకంటే వెంకట చిన్నప్పలనాయుడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించింది. చాలా సీనియర్ నాయకుడు, ఉత్తరాంధ్రలో ముఖ్యంగా ఉమ్మడి విజయనగరం జిల్లాలో తనకంటూ ఒక వర్గాన్ని క్రియేట్ చేసుకున్నటువంటి సీనియర్ నాయకుడు. మరోవైపు బేబీ నాయన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు. సో స్థానికంగా చాలా మంచి పేరున్నటువంటి నాయకుడు, ఇక స్థానిక రాజుగా అక్కడ అందరికీ కూడా సుపరిచితమైనటువంటి వ్యక్తి. ముఖ్యంగా గత 4.5 సంవత్సరాలుగా గ్రౌండ్లో బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు, కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. సో ఇది వీళ్ళిద్దరి మధ్యన ఒక టఫ్ ఫైట్ అయితే కనిపిస్తుంది. కానీ ఏదేమైనప్పటికీ కూడా బొబ్బిల్లో మాత్రం యాజ్ ఆఫ్ టుడే తెలుగుదేశం పార్టీకి అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నట్లుగా గ్రౌండ్ సమాచారం బట్టి మనకు ఒక అంచనా కనిపిస్తుంది. మరోవైపు చాలా కీలకమైనటువంటి నియోజకవర్గం చీపురుపల్లి విజయనగరం పార్లమెంటు పరిధిలో ఉండేటటువంటి చాలా ఇంపార్టెంట్ అసెంబ్లీ నియోజకవర్గం చీపురుపల్లి. ఎందుకంటే చీపురుపల్లి అనగానే ఫస్ట్ మనకి గుర్తొచ్చే పేరు బొత్స సత్యనారాయణ. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మనం పరిశీలించినట్లయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి రాజకీయాల్లో ఉత్తరాంధ్రలో
చాలా ప్రముఖమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి బొత్స సత్యనారాయణ. సో వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ముఖ్యంగా 2019 ఎన్నికల్లో కనుక మనం పరిశీలించినట్లయితే ఉమ్మడి విజయనగరం జిల్లాలో 9 నియోజకవర్గాలు ఉంటే 9 నియోజకవర్గాల్లో కూడా 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే విజయ దుందుబి మోగించింది. దానికి హీరోలు ఎవరైనా ఏంటి అని అడిగితే ఖచ్చితంగా బొత్స సత్యనారాయణ యొక్క పోల్ మేనేజ్మెంట్ కావచ్చు, లేకపోతే ఆయన యొక్క రాజకీయ చతురతగానే అందరూ చెప్పుకుంటూ వస్తున్నారు. మరోవైపు కిమిడి కళా వెంకట్రావు సీనియర్ మోస్ట్ నాయకుడు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. మధ్యలో ఒకసారి ప్రజారాజ్యం పార్టీ టైంలో పార్టీ మారినప్పటికీ కూడా మళ్ళా సొంత గూడికి చేరుకున్నారు. యాక్చువల్గా ఈసారి ఆయన ఎచ్చెర్ల నుంచి పోటీ చేద్దామని భావించారు. కానీ అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ ఈక్వేషన్స్ కావచ్చు, లేకపోతే కూటమి పరిణామాల నేపథ్యంలో ఆయన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ చీపురుపల్లికి పంపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో యాజ్ ఆఫ్ టుడే ఇప్పుడు కనుక ఎన్నికలు జరిగినట్లయితే చీపురుపల్లి నియోజకవర్గంలో మూడ్ ఆఫ్ ఆంధ్ర ప్రకారం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే స్వల్ప ఎడ్జ్ అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా విజయనగరం పార్లమెంటు పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది విజయనగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇక తదుపరి అరకు లోక్సభ, అరకు పార్లమెంటులోకి వెళ్దాం. చాలా ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గం ఇది. ఉత్తరాంధ్రలో చాలా డిఫరెంట్ కల్చర్సు, అదేవిధంగా విభిన్నమైనటువంటి ప్రజలు నివసిస్తున్నటువంటి ప్రదేశం అరకు. అరకు లోక్సభ నుంచి చెట్టి తనూజరానికి ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించింది. మరోవైపు కూటమిలో భాగంగా భారతీయ జనతా పార్టీ ఈసారి అరకు లోక్సభ స్థానాన్ని దక్కించుకుంది. ఆ పార్టీ తరపున కొత్తపల్లి గీత పోటీ చేస్తున్నారు. ఇక్కడ చాలా సీనియర్ జూనియర్, ఎందుకంటే కొత్తపల్లి గీతకి అనుభవం ఉంది. ముఖ్యంగా 7 నియోజకవర్గాలు అరకులో మనం చూసుకున్నట్లయితే పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు, అరకు, పాడేరు, మరి ముఖ్యంగా రంపచోడవరం. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ 7 నియోజకవర్గాల్లో కూడా ఎస్టీ బెల్ట్గా మనం చెప్పుకోవచ్చు. సో గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రదేశం గతంలో 2019 కావచ్చు, అంతకుముందు 2014 కావచ్చు, 2009లో కావచ్చు, సంప్రదాయంగా ఇదంతా కూడా కాంగ్రెస్ బెల్ట్గా చెప్పుకోవచ్చు. సో అక్కడి నుంచి ఈసారి కొత్తపల్లి గీత పోటీ చేస్తుంది. అయితే ఇక్కడ కొత్తపల్లి గీతకి సంబంధించి ఇంకొక అనాలిసిస్ ఏంటంటే మొదటి నుంచి కూడా ఆమె అక్కడి నుంచి ఎంపీ స్థానానికి పోటీ చేస్తారని బలంగా ఆమె డిసైడ్ అయ్యింది. కాబట్టి ఆ 7 నియోజకవర్గాల్లో కూడా గ్రౌండ్ వర్క్ చేసుకుంది, మౌత్ పబ్లిసిటీ కొనసాగించింది, అన్ని మండలాల్లో కూడా తిరుగుతూ ఉంది. సో కాబట్టి ఇక్కడ సీనియర్ జూనియర్ కేటగిరీలో మనం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఇక చివరి క్షణంలో చెట్టి తనూజరానికి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ టికెట్ కేటాయించింది. సో ఖచ్చితంగా ఇక్కడ సీనియర్ జూనియర్ కేటగిరీలో అక్కడ టఫ్ ఫైట్ అయితే కనిపిస్తుంది. కానీ యాజ్ ఆఫ్ టుడే మనం చూసుకున్నట్లయితే భారతీయ జనతా పార్టీకి కాస్త ఎడ్జ్ ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా స్థానికంగా ఉండేటటువంటి సమాచారంగా మనం చెప్పుకోవచ్చు. అయితే అరకులో చాలా కీలకమైనటువంటి 2 నియోజకవర్గాలు ఉన్నాయి. ఒకటి పార్వతీపురం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత పార్వతీపురాన్ని మన్యం జిల్లాగా ప్రకటించారు. దానికి హెడ్ క్వార్టర్ పార్వతీపురం నియోజకవర్గం. సో పార్వతీపురం నియోజకవర్గంలో పరిస్థితి ఏంటి ఒక్కసారి కనుక మనం పరిశీలించినట్లయితే పార్వతీపురంలో ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే అలజంగి జోగారావుకే మరొకసారి టికెట్ కేటాయించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి. మరోవైపు బోనెల విజయ్ చంద్ర తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఆయన టికెట్ దక్కించుకున్నారు. ఒక రకంగా చూస్తే అలజంగి జోగారావు అక్కడ సీనియర్ నాయకుడు, వీళ్ళిద్దరి మధ్యన కంపేర్ చేసుకుంటే సిట్టింగ్ ఎమ్మెల్యే గత 5 సంవత్సరాల నుంచి కూడా ఆ 4 మండలాల్లో కూడా తిరుగుతూ ఉన్నాడు, విస్తృతమైనటువంటి నెట్వర్క్ కలిగి ఉన్నటువంటి వ్యక్తి. అయితే ఆయనకి సాధారణంగా ఉండేటువంటి ప్రజా వ్యతిరేకత కావచ్చు, లేదా లోకల్గా ఉండేటువంటి ఇష్యూస్ కూడా కావచ్చు, ఆయనకు ఒక రకమైనటువంటి మైనస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు బోనెల విజయ్ చంద్ర విషయంకి వస్తే మొదటిసారిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పటికీ కూడా జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ముఖ్యంగా యువతలో చాలా పాపులారిటీ సంపాదించాడు అనేటటువంటిది ఒక అంచనా స్థానికంగా వస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి మనం చూసుకోవచ్చు. సో యాజ్ ఆఫ్ టుడే మనం కనుక ఇక్కడ పార్వతీపురం కనుక చూసుకుంటే అయితే టఫ్ ఫైట్ అయితే కనిపిస్తోంది. బోనెల విజయ్ చంద్ర అయితే పాపులారిటీ నెమ్మదిగా గెయిన్ చేస్తున్నప్పటికీ కూడా యాజ్ ఆఫ్ టుడే ఇప్పటికిప్పుడు కనుక ఎన్నికలు జరిగినట్లయితే స్థానికంగా ఉన్నటువంటి మూడుని బట్టి చూస్తే అలజంగి జోగారావుకి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే పార్వతీపురంలో గెలిచే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు పాడేరు నియోజకవర్గం ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ఎందుకంటే ఇటువైపు విజయనగరం కావచ్చు, విశాఖపట్నానికి కావచ్చు, కాస్త దూరంగా ఉండేటటువంటి ప్రాంతం పాడేరు. ఆల్మోస్ట్ ఎక్కువ మంది గిరిజనులు నివసించే ప్రాంతం. ఇక్కడ మత్స్యరాజు విశ్వేశ్వరరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి టికెట్ దక్కించుకున్నారు. గిడ్డి ఈశ్వరి సీనియర్ నాయకురాలు,
గతంలో గెలిచినటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకురాలు గిడ్డి ఈశ్వర్కి దక్కించుకున్నారు. గిడ్డి ఈశ్వర్కి ముందు వేరే వ్యక్తి అనుకున్నప్పటికీ కూడా చివరి నిమిషంలో మళ్ళీ గిడ్డి ఈశ్వర్కి టికెట్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అక్కడ ఉన్నటువంటి లోకల్ ఇష్యూస్ వల్ల. గిడ్డి ఈశ్వర్కి ఉండి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే గిడ్డి ఈశ్వరి గతంలో ప్రభుత్వ టీచర్గా పనిచేశారు. అదే ప్రాంతంలో ఆ 7-8 నియోజకవర్గాల్లో ఆమెకి చాలా పాపులారిటీ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. స్థానిక సమస్యలు కావచ్చు, లేకపోతే స్థానిక ప్రజలతో ఒక అవగాహన ఏర్పడినటువంటి వ్యక్తి గిడ్డి ఈశ్వరి. అదేవిధంగా మత్స్యరాజు విశ్వేశ్వరరాజు విషయంకి వస్తే ఆయన స్థానికుడే, స్థానికంగా ఉన్నటువంటి అందరినీ కలుపుకెళ్ళేటటువంటి మనస్తత్వం. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల ద్వారా చాలా పాపులర్ అయినటువంటి వ్యక్తి. ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పటికిప్పుడు పాడేరు నియోజకవర్గంలో కనుక చూసినట్లయితే టఫ్ ఫైట్ అయితే కనిపిస్తుంది. కానీ గిడ్డి ఈశ్వర్కి విజయ అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా స్థానికంగా ఉండేటటువంటి మూడ్ని బట్టి మనం అంచనా వేయచ్చు. ఏదేమైనప్పటికీ కూడా అరకు లోక్సభ విషయంకి వస్తే భారతీయ జనతా పార్టీకి కాస్త అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా గ్రౌండ్లో వచ్చినటువంటి సమాచారం బట్టి మనకు అర్థమవుతుంది. సో తదుపరి చాలా ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత 3.5 సంవత్సరాలుగా కీలకంగా ప్రతిరోజు అందరి నోట వినిపిస్తున్నటువంటి ప్రాంతం విశాఖపట్నం. సో విశాఖపట్నం పార్లమెంటు పరిధిలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? యాజ్ ఆఫ్ టుడే ఇప్పటికిప్పుడు అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉందో ఒకసారి కనుక పరిశీలించినట్లయితే విశాఖపట్నం లోక్సభ నుంచి ఈసారి బొత్స ఝాన్సీ లక్ష్మికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించింది. తెలుగుదేశం పార్టీ నుంచి మతుకుమెల్లి భరత్ మరొకసారి టికెట్ దక్కించుకున్నారు. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఫస్ట్ టైం బొత్స ఝాన్సీ లక్ష్మి గత 5 సంవత్సరాల తర్వాత మరల ఇక్కడ విశాఖపట్నంలో ఆమె రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. అయితే మతుకుమెల్లి భరత్ విషయంకి వస్తే గత 2019 ఎన్నికల్లో ఆయన చివరి నిమిషం వరకు కూడా టికెట్ వస్తుందా రాదా అనే ఒక కన్ఫ్యూజన్ అయితే 2019లో కనిపించింది. సో ఒక 10-15 రోజుల ముందు తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు ఆయనకి గతంలో టికెట్ ఇచ్చాడు. అప్పుడు పోటీ జరిగింది. అయితే అప్పుడున్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో అప్పుడున్నటువంటి జడి లక్ష్మీనారాయణ సుమారు 2,88,000 ఓట్లని 2019లో ఆయన సాధించుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా గతంలో ఎంబీవీ సత్యనారాయణ విశాఖపట్నం నుంచి పోటీ చేశారు. ఆయనకి మతుకుమెల్లి భరత్కి నువ్వా నేనా అనేటటువంటి పోటీ అయితే 2019లో కనిపించింది. చివరిలో ఒక 3,000 మార్జిన్లో ఎంవీవీ సత్యనారాయణ గెలిచినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈసారి ఎంవీవీ సత్యనారాయణ ఎంపీ స్థానం కాకుండా విశాఖపట్నం ఈస్ట్ నుంచి ఎమ్మెల్యేగా ఆయన బరిలోకి దిగుతున్నారు. సో ఈ విషయంకి వస్తే మతుకుమెల్లి భరత్ మాత్రం ఓడిపోయినప్పటికీ కూడా గత 4 సంవత్సరాల నుంచి స్థానికంగా ఉన్నాడు. లోకల్లో ఉండేటటువంటి 7 నియోజకవర్గాలు అంటే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, గాజువాక, భీమిలి, అదేవిధంగా ఎస్కౌట, ఈ 7 నియోజకవర్గాలు కూడా విశాఖపట్నం పార్లమెంట్ పరిధిలోకి వస్తాయి. ఈ 7 నియోజకవర్గాల్లో కూడా ఆయన నెట్వర్క్ను బిల్డ్ చేసుకుంటూ ఉన్నాడు, అక్కడ వర్క్ చేస్తూ ఉన్నాడు. సో అది ఆయనకి ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఫ్యాక్టర్ అయ్యే అవకాశం ఉంది. సో యాజ్ ఆఫ్ టుడే ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి మనం కనుక గమనించినట్లయితే తెలుగుదేశం పార్టీకి అక్కడ కాస్త ఎడ్జ్ ఉండే అవకాశం కనిపిస్తున్నట్లుగా స్థానికంగా ఉండేటటువంటి సమాచారం బట్టి మనకి అర్థమవుతుంది. అయితే విశాఖ లోక్సభ పరిధిలో ఉండేటటువంటి ఒక 3 కీలకమైనటువంటి అసెంబ్లీ స్థానాల్లో ఇప్పటికిప్పుడు తాజా పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా భీమిలికి వెళ్దాం. భీమిలి నియోజకవర్గం ఉత్తరాంధ్రలో ముఖ్యంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో భీమిలికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఇక్కడ ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసకే మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం టికెట్ కేటాయించింది. మరోవైపు గంటా శ్రీనివాసరావు సీనియర్ నాయకుడు, ఆయన తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా భీమిలి నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే వీళ్ళిద్దరినీ కూడా గురు శిష్యులుగా రాజకీయాల్లో ఉండేటువంటి విశ్లేషకులు అభివర్ణిస్తూ ఉంటారు. ఎందుకంటే గంటా శ్రీనివాసరావు ప్రోత్సాహంతోనే అవంతి శ్రీనివాస్ రాజకీయాల్లోకి వచ్చారు అనేటటువంటి ఒక అంచనా కూడా చెప్తూ ఉంటారు. మరోవైపు గంటా శ్రీనివాసరావు ఆయన మొత్తం రాజకీయ చరిత్ర అంతా కూడా చూసుకున్నా సరే ఒకసారి పోటీ చేసినటువంటి నియోజకవర్గం నుంచి మరొకసారి పోటీ చేయకుండా నియోజకవర్గాలు మారుస్తూ అయినా సరే గెలుస్తూ వస్తున్నటువంటి చరిత్ర గంటా శ్రీనివాసరావు సొంతం. అయితే ఈసారి ఒకసారి గ్యాప్ ఇచ్చినప్పటికీ కూడా భీమిలిలో మరొకసారి ఆయన బరిలోకి దిగుతున్నారు. దానికి గల కారణం ఏంటంటే 2014లో ఆయన అదే భీమిలి నుంచి పోటీ చేశారు, గెలిచారు. కానీ 2019లో విశాఖపట్నం నార్త్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇప్పుడు మళ్ళీ తన స్థానాన్ని మార్చుకొని భీమిలికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. అయినప్పటికీ ఈసారి ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల బట్టి కనుక మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ టగ్ ఆఫ్ వార్ అయితే భీమిలిలో నడుస్తోంది. కానీ గంటా శ్రీనివాసరావుకి కాస్త ఎడ్జ్ ఉన్నట్లుగా, కాస్త విజయ అవకాశాలకి దగ్గరగా ఉన్నట్టుగా స్థానికంగా ఉన్నటువంటి రిపోర్ట్ బట్టి మూడ్లో మనకు తెలుస్తూ ఉంది. మరోవైపు విశాఖపట్నం నార్త్ చాలా కీలకమైనటువంటి నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం విశాఖపట్నం
ఉత్తర నియోజకవర్గం. విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గాన్ని ఒకసారి కనుక పరిశీలించినట్లయితే చాలా టిపికల్గా ఉండేటటువంటి నియోజకవర్గం విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కేకే రాజు మరోసారి టికెట్ దక్కించుకున్నారు. భారతీయ జనతా పార్టీ అంటే ఉమ్మడి కూటమి అభ్యర్థిగా విష్ణుకుమార్ రాజు మరొకసారి టికెట్ దక్కించుకొని బరిలో దిగుతున్నారు. ఇక్కడ కేకే రాజు గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని మనం చెప్పుకోవాలి. కేకే రాజు 2019లో కేకే రాజు వర్సెస్ గంటా శ్రీనివాసరావు వీళ్ళిద్దరి మధ్య పోటీ జరిగింది. అప్పుడు కేకే రాజు ఓడిపోయారు, గంటా శ్రీనివాసరావు గెలిచారు. అయినప్పటికీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉత్తర నియోజకవర్గంలోనే స్ట్రాంగ్గా ఉన్నారు, ప్రజల్లో మమేకమవుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా అందించే ప్రయత్నం అయితే తన అంతర్గతం చేస్తూ ఉన్నాడు. మరోవైపు విష్ణుకుమార్ రాజు 2014లో అప్పుడు కూడా కూటమి జతకట్టింది. అప్పట్లో విష్ణుకుమార్ రాజు అక్కడి నుంచి గెలిచినటువంటి పరిస్థితి కనిపించింది. మరొకసారి మళ్ళా ఇప్పుడు అదే స్థానం నుంచి విష్ణుకుమార్ రాజు బరిలోకి దిగుతున్నారు. అయితే ఇప్పటికిప్పుడు అక్కడ పరిస్థితి కనుక మనం ఒకసారి అలా పరిశీలించినట్లయితే విశాఖ నార్త్లో మనకు అందుతున్నటువంటి సమాచారం కావచ్చు, లేకపోతే ఒక మూడు కావచ్చు, చూస్తే టగ్ ఆఫ్ వార్ అయితే కనిపిస్తుంది. కానీ అక్కడ వైసీపీకి కాస్త ఎడ్జ్ ఉంది, అంటే కేకే రాజుకు కాస్త ఎడ్జ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇది విశాఖ నార్త్కి సంబంధించినటువంటి పరిస్థితి. ఇప్పుడు విశాఖ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి మరో కీలకమైన నియోజకవర్గం గాజువాక అనగానే మనందరికీ గుర్తొచ్చేది 2019లో అక్కడ జరిగినటువంటి ఫైట్. ఎందుకంటే 2019లో గాజువాక నుంచే పవన్ కళ్యాణ్, జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. అయితే ఈసారి చాలా ఇంట్రెస్టింగ్ ఫైట్ అక్కడ కనిపిస్తుంది. గాజువాక నుంచి ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తరపు నుంచి మంత్రి గుడివాడ అమర్నాథ్కి అక్కడ టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. పల్లా శ్రీనివాసరావు చాలా సీనియర్ మోస్ట్ నాయకుడు, అక్కడ ఒకసారి తెలుగుదేశం పార్టీ నుంచి గతంలో గెలిచినటువంటి వ్యక్తి. అక్కడ వీళ్ళిద్దరి మధ్యన అక్కడ ఉంది. ఇక్కడ గుడివాడ అమర్నాథ్ మొన్నటి వరకు అనకాపల్లిలో గెలిచినటువంటి వ్యక్తి, అక్కడి నుంచి స్థానచలనం కలిగింది. గాజువాక్ అయితే ఆయన ఇవ్వడం జరిగింది. సో వీళ్ళిద్దరి మధ్యన టఫ్ ఫైట్ అయితే నడుస్తుంది. ఇక్కడ అభివృద్ధి వర్సెస్ అరాచకం అంటూ కూడా వారి యొక్క నినాదాన్ని తీసుకెళ్తున్నారు. మరొకవైపు సంక్షేమం వర్సెస్ అభివృద్ధి అంటూ కూడా చెప్పుకొస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ చాలా బీసీ కమ్యూనిటీ ఎక్కువ ఉంది, అదేవిధంగా కాపు కులస్తులు కూడా చాలామంది ఎక్కువ మంది ఉన్నారు. మోరోవర్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నటువంటి ప్రాంతం. సో రాజకీయంగా చైతన్యవంతమైనటువంటి ప్రాంతం. సో ఇప్పటికిప్పుడు కనుక అక్కడ కనుక మనం పరిశీలించినట్లయితే మనకున్నటువంటి సమాచారం ప్రకారం చూసుకున్నట్లయితే పల్లా శ్రీనివాస్కి కాస్త అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది. ఎందుకంటే గత 4.5 సంవత్సరాల నుంచి అక్కడే ఉండడం, స్థానికుడిగా ఉండడం, ఇవన్నీ కూడా ఆయనకి అడ్వాంటేజ్ అయ్యే ఫ్యాక్టర్గా కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా విశాఖ లోక్సభ పరిధిలో ఓవరాల్గా చూస్తే కూటమి అభ్యర్థికే కాస్త ఎడ్జ్ ఉన్నట్టుగా ఇప్పటివరకు మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇది విశాఖ లోక్సభకు సంబంధించినటువంటి అప్డేట్. తదుపరి అనకాపల్లి వెళ్దాం. అనకాపల్లి చాలా ఇంట్రెస్టింగ్ లోక్సభ నియోజకవర్గం. ఎందుకంటే అనకాపల్లి నియోజకవర్గంలో చోడవరం, మాడుగుల, అనకాపల్లి, పెందుర్తి, యలమంచిలి, పాయికరావుపేట, నర్సీపట్నం ఈ 7 నియోజకవర్గాలు ఉంటాయి. ఇందులో ఆల్మోస్ట్ అన్నీ కూడా రూరల్తో ముడిపడి ఉన్నటువంటి నియోజకవర్గాలు. సో అనకాపల్లి లోక్సభ నుంచి ఈసారి బూడి ముత్యాల నాయుడు బరిలో దిగుతుంటే తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థిగా సీఎం రమేష్ బరిలోకి దిగుతున్నారు. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే బూడి ముత్యాల నాయుడు సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయనకి ఒక రకంగా అప్గ్రేడ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి లోక్సభ స్థానాన్ని అయితే కేటాయించడం జరిగింది. ఇప్పటివరకు లోక్సభలో సత్యవతి ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకురాలు, సిట్టింగ్ ఎంపీ. సో ఆమెకి టికెట్ ఇవ్వకుండా కొనసాగించకుండా బూడి ముత్యాల నాయుడికి అయితే కేటాయించడం జరిగింది. సీఎం రమేష్కి భారతీయ జనతా పార్టీ బరిలోకి దించింది. సో యాజ్ ఆఫ్ టుడే మనం చూసుకున్నట్లయితే సీఎం రమేష్ చాలా స్పీడ్గా వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా తనకు ఉండేటటువంటి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పరిచయాలన్నీ కూడా తనకు రానున్న రోజుల్లో అభివృద్ధికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక నినాదంతో ముందుకు వెళ్తున్నారు. మరోవైపు సూపర్ 6 అంటూ కూడా బలంగా తీసుకెళ్తున్నారు. మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలను కూడా ఆయన బలంగా తీసుకెళ్తున్నారు. అయితే బూడి ముత్యాల నాయుడు దగ్గర ఉన్నది ఒకే ఒక ప్రధానమైన బ్రహ్మాస్త్రం ఏంటంటే సంక్షేమ పథకాలతోటే గెలిపిస్తాయనేటువంటి ఒక నమ్మకంతో బరిలోకి దిగుతున్నారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా మనకున్నటువంటి గ్రౌండ్ రియాలిటీ లేదా గ్రౌండ్ నుంచి వస్తున్నటువంటి సమాచారం బట్టి చూసినట్లయితే అనకాపల్లి లోక్సభలో భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి సీఎం రమేష్కి కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే యాజ్ యూజువల్గా అనకాపల్లి లోక్సభ పరిధిలో ఉండేటటువంటి ఒక 2 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఒకసారి షేర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా అనకాపల్లి లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అనకాపల్లి నియోజకవర్గంకి వెళ్దాం. అనకాపల్లి నియోజకవర్గం ఒక రకంగా చెప్పాలంటే
అనకాపల్లిలో గతంలో తెలుగుదేశం పార్టీ, తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇలా ఒకరి తర్వాత ఒకరు గెలిచినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు అనకాపల్లిలో మలసాల భరత్ కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేస్తుంటే కొనతాల రామకృష్ణ జనసేన నుంచి బరిలో దిగారు ఉమ్మడి అభ్యర్థిగా. ఇక్కడ కొనతాల రామకృష్ణ గురించి కాసేపు మనం మాట్లాడుకోవాలి. ఆయన బీసీ నినాదాన్ని చాలా బలంగా తీసుకెళ్ళినటువంటి వ్యక్తి, ముఖ్యంగా చాలా సీనియర్ నాయకుడు. గతంలో కూడా ఈయన చాలా తక్కువ మార్జిన్తో గెలిచి చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి కూడా. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే అనకాపల్లిలో చాలా హాట్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే అంటే ఇప్పటివరకు ప్రజెంట్ అనకాపల్లి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటిది గుడివాడ అమర్నాథ్. సో ప్రజెంటు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం. ఆ స్థానంలోకి మలసాల భరత్ కుమార్ వచ్చారు. కొనతాల రామకృష్ణ పాత తరం నుంచి కొనసాగుతూ ఉన్నారు. అక్కడ యాజ్ ఆఫ్ టుడే మనం కనుక పరిశీలించినట్లయితే ఇప్పటికిప్పుడు అక్కడ సిచ్యువేషన్ మాత్రం జనసేన పార్టీకే కాస్త అనుకూలంగా కనిపిస్తోంది స్థానికంగా ఉండేటటువంటి ఈక్వేషన్స్ బట్టి కనుక పరిశీలించినట్లయితే. మరోవైపు ఇంకొక నియోజకవర్గం మాడుగుల. సో ఈ పార్లమెంటు పరిధిలో ఉండేటువంటి మరో నియోజకవర్గం మాడుగుల నియోజకవర్గంలో ఒకసారి సిచ్యువేషన్ కనుక పరిశీలించినట్లయితే మూడ్ ఆఫ్ ఆంధ్రలో ఎలాంటి లెక్కలు వచ్చాయి, ఎలాంటి పరిస్థితుందో చూసినట్లయితే మాడుగుల నియోజకవర్గం ఈర్ల అనురాధకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించింది. ఇక్కడ బండారు సత్యనారాయణమూర్తి కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి బరిలో దిగుతున్నారు. అయితే ఈసారి చాలా కాస్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ మాడుగులలో కనిపించింది. ఎందుకంటే మాడుగుల నియోజకవర్గం నుంచే గత ఆల్మోస్ట్ ఆల్ 2014 నుంచి కూడా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి బైలా ప్రసాదరావు అనేటటువంటి వెలమ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు, ఎన్ఆర్ఐ. ఆయన అక్కడ పోటీ చేద్దామని అనుకున్నాడు. తెలుగుదేశం పార్టీ టికెట్ కోసం ప్రయత్నం చేశాడు. అనుకోకుండా 2024లో ఆయన టికెట్ కేటాయించారు ఫస్ట్ దీనిలోనే. కానీ మారుతున్నటువంటి సమీకరణాల రీత్యా ఆయనకంటే బండారు సత్యనారాయణమూర్తి కరెక్ట్ అని చంద్రబాబు నాయుడు నమ్మి మరలా ఆయనకి టికెట్ని మళ్ళీ బండారు సత్యనారాయణమూర్తికి కేటాయించడం జరిగింది. ఇది అక్కడ చెప్పుకోదగినటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్. సో యాజ్ ఆఫ్ టుడే ఇప్పుడు కనుక మనం పరిశీలించినట్లయితే టఫ్ అయితే అక్కడ కనిపిస్తోంది. మరోవైపు ఇప్పటికున్నటువంటి పరిస్థితుల ప్రకారం చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే అనుకూలమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా అనకాపల్లి లోక్సభ పరిధిలో ఇప్పటికిప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి చూస్తే భారతీయ జనతా పార్టీకి అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నట్టుగా స్థానికంగా వస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి అర్థమవుతోంది. మనం ఇప్పటివరకు కూడా ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అంచనాలని, అక్కడ ఉండేటటువంటి పరిస్థితుల్ని మనం పరిశీలించాం. ఇప్పుడు ఒకసారి ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి రాజకీయాలు ఎలా ఉన్నాయో ఒకసారి వెళ్దాం. సో గోదావరి జిల్లాలో చాలా కీలకమైనటువంటి నియోజకవర్గాల్లో ఒక పార్లమెంట్ సెగ్మెంట్ కాకినాడ లోక్సభ నియోజకవర్గం. సో కాకినాడ లోక్సభ నియోజకవర్గాన్ని ఒకసారి కనుక పరిశీలించినట్లయితే మూడ్ ఆఫ్ ఆంధ్రాలో 2024 నుంచి కాకినాడ లోక్సభ నుంచి ఈసారి చలమలశెట్టి సునీల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థిగా, ఉదయ శ్రీనివాస్ ఉమ్మడి కూటమి నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీలోకి దిగారు, బరిలో ఉన్నారు. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ ఫైట్ అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఏంటంటే లోకల్ అండ్ వర్సెస్ నాన్ లోకల్ అనేటటువంటి ఇష్యూను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా డ్రైవ్ చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. మరోవైపు గడిచిన 5 సంవత్సరాల నుంచి అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలపైన ఆ పార్టీ కానీ ఆయన అభ్యర్థి కానీ గంపడి ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ యాజ్ ఆఫ్ టుడే ఇప్పుడు వరకు ఉండేటువంటి లెక్కల ప్రకారం కనుక చూసినట్లయితే అక్కడైతే ఖచ్చితంగా టఫ్ ఫైట్ అయితే కనిపిస్తుంది. కానీ వైసీపీకి కాకినాడ లోక్సభలో ఎడ్జ్ అయితే కనిపిస్తుంది. దానికి గల కారణం ఏంటంటే సునీల్ లోకల్గా ప్రచారం చేసుకుంటున్నారు. ఎలాగైనా ఈసారి గెలవాలనేటువంటి వ్యూహరచన చేస్తున్నారు. నియోజకవర్గంలో ఉండేటువంటి 7 సెగ్మెంట్లలో కూడా అందరినీ కలుపుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా 42 గ్రామాలని దత్తత తీసుకుంటాము అంటూ కూడా ఒక ప్రకటన చేశారు. సొంత నిధులతో సుమారు 40-45 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తానంటూ కూడా ఆయన బలంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా కాకినాడ లోక్సభ పరిధిలో కనుక మనకున్నటువంటి ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం అక్కడ ఉండేటటువంటి గ్రౌండ్ రియాలిటీ బట్టి చూస్తే ఇక్కడ కాకినాడ లోక్సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాస్త ఎడ్జ్ అయితే కనిపిస్తుంది. మరి ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి 2 కీలకమైనటువంటి అసెంబ్లీ సెగ్మెంట్లో పరిస్థితి ఎలా ఉంది? ముఖ్యంగా గమనిస్తే కాకినాడ లోక్సభ కిందకే పిఠాపురం వస్తుంది. పిఠాపురం అనగానే ఇప్పుడు యావత్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి నియోజకవర్గాల్లో ఒకటి పిఠాపురం. ఎందుకంటే దానికి గల కారణం జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేస్తుండడమే అక్కడ ప్రధానమైనటువంటి ఇంపార్టెన్స్గా చెప్పుకోవచ్చు. మరోవైపు వంగా గీత చాలా సీనియర్ నాయకురాలు. సో గతంలో
అనేకమైనటువంటి కీలక పదవులు చేసింది, స్థానికురాలుగా తనకు తను ప్రొజెక్ట్ చేసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు యాజ్ యూజువల్గా మిగతా నియోజకవర్గాల్లాగే ఇక్కడ కూడా సంక్షేమ పథకాలు ఖచ్చితంగా నన్ను గెలిపిస్తాయని వంగా గీత బలంగా నమ్ముతుంది. అయితే పవన్ కళ్యాణ్ గురించి ఇక్కడ మనం కాసేపు ఎక్కువ మాట్లాడుకున్నట్లయితే, పవన్ కళ్యాణ్ గత 10 సంవత్సరాల నుంచి పార్టీ పెట్టినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఆయనకి విజయం అయితే దక్కలేదు. ఆయన అదే చెప్పుకుంటూ వస్తున్నారు. సో ఖచ్చితంగా నన్ను ఈసారి గెలిపించండి, ఎలాగైనా గెలిచి తీరుతామంటూ కూడా ఆయన శపథం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అన్ని వర్గాల వారు కూడా అక్కడ ఏకీకృతమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కూటమి చాలా కీలకంగా తీసుకున్నటువంటి నియోజకవర్గం కూడా పిఠాపురం నియోజకవర్గం. ముఖ్యంగా పిఠాపురంలో ఇప్పటికే సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ప్రచారాన్ని బలంగా తీసుకెళ్తున్నారు. కూటమి సభ్యులు కూడా తీసుకువెళ్తున్నారు. గతంలో అక్కడ టికెట్ ఆశించినటువంటి వ్యక్తి కూడా కలుపుకొని వెళ్ళే ప్రయత్నం కూడా జరుగుతుంది. సో ఏదేమైనప్పటికీ కూడా పిఠాపురంలో చాలా ఇంట్రెస్టింగ్ ఫైట్ అయితే మనకి క్లియర్గా కనిపిస్తోంది. అయితే జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ని ఎప్పుడైతే డిసైడ్ అయిందో అప్పటి నుంచి జనసేన పార్టీకి సంబంధించినటువంటి స్థానిక నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, లీడర్స్ కావచ్చు చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. సో ప్రతి ఇంటిని కూడా టచ్ చేస్తున్నారు, తన యొక్క ఎజెండాని ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఇప్పటికిప్పుడు కనుక ఎన్నిక అక్కడ జరిగితే పిఠాపురంలో జనసేన పార్టీకే ఎడ్జున్నట్టుగా మనకైతే కనిపిస్తూ ఉంది. మరోవైపు కాకినాడ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి మరో కీలకమైన నియోజకవర్గం కాకినాడ సిటీ. సో కాకినాడ సిటీలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అక్కడ ఎలాంటి మూడు కనిపించే అవకాశం ఉందో కనుక పరిశీలించినట్లయితే, కాకినాడ సిటీలో ద్వారంపూడి చంద్రశేఖర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన మరొకసారి బరిలోకి దిగుతున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ నుంచి సీనియర్ నాయకుడు వనమాడి వెంకటేశ్వరరావు టికెట్ దక్కించుకున్నారు. ఇక్కడ చాలా కీలకమైన ఫ్యాక్టర్ ఏంటంటే, ద్వారంపూడి చంద్రశేఖర్ చుట్టూ ఆ స్థానికమైనటువంటి రాజకీయాలన్నీ కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దాన్ని ఎట్లాగైనా బ్రేక్ చేయాలి, ఈసారి ఎలాగైనా అక్కడ గెలుపు బావుట ఎగురు వేయాలని కూటమి కావచ్చు, ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి అధినేత పవన్ కళ్యాణ్ కూడా బలంగా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పటికిప్పుడు అక్కడ కాకినాడ సిటీ పరిస్థితి కనుక మనం పరిశీలించినట్లయితే ఖచ్చితంగా టగ్ ఆఫ్ వార్ అయితే కనిపిస్తుంది. వారు చాలా పీక్స్లో ఉంది. కానీ అవకాశం మాత్రం తెలుగుదేశం పార్టీకి, అంటే వనమాడి వెంకటేశ్వరరావుకి కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా కూడా కనిపిస్తోంది. ఇది కాకినాడ లోక్సభకు సంబంధించినటువంటి సిచ్యువేషన్. ఇప్పటికిప్పుడు ఎన్నికలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా కనిపిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే కాకినాడ లోక్సభలో అనుకూలమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తోంది. తదుపరి మనం వెళ్దాం రాజమండ్రి లోక్సభకి వెళ్దాం. చాలా ఇంట్రెస్టింగ్ లోక్సభ నియోజకవర్గం, ఎందుకంటే చాలా విద్యాపరంగా చాలా విద్యావంతులు ఉన్నటువంటి ప్రాంతం, రాజకీయ చైతన్యం కూడా అధికంగా ఉండేటటువంటి ప్రాంతం. సో రాజమండ్రి లోక్సభ నుంచి 2024 ఈసారి అక్కడ బరిలో దిగుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి గమనిస్తే గూడూరి శ్రీనివాసులు. ఇక కూటమి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీకి అక్కడ కూటమి దీనిలో సీటు దక్కింది. దగ్గుబాటి పురంధేశ్వరి అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కుమార్తె, మరోవైపు బీజేపీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకురాల్లో ఒకరిగా ఉన్నటువంటి వ్యక్తి. సో రాజమండ్రికి సంబంధించి మనం పరిశీలించినట్లయితే ఖచ్చితంగా అక్కడ టగ్ ఆఫ్ వార్ అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా కూటమి సూపర్ 6 బలంగా తీసుకెళ్తుంది. ముఖ్యంగా 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది, నెక్స్ట్ ఫ్రీ బస్ సర్వీస్ వస్తుంది. అదేవిధంగా ఈసారి అభివృద్ధి ఖచ్చితంగా చేసి తీరుతామంటూ కూడా పురంధేశ్వరి హామీ ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో యాజ్ ఆఫ్ టుడే మనకు ఉన్నటువంటి అంచనాలు కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి గ్రౌండ్ రియాలిటీ దగ్గర చూసినట్లయితే రాజమండ్రి లోక్సభలో భారతీయ జనతా పార్టీకి కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపించేలా కనిపిస్తున్నాయి. సో ఇది పార్లమెంట్, అంటే రాజమండ్రి పార్లమెంట్కి సంబంధించినటువంటి వ్యవహారం. అయితే రాజమండ్రి పార్లమెంట్లో 2 కీలకమైనటువంటి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా రాజమండ్రి సిటీలోకి వెళ్దాం. సో రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో మూడ్ ఆఫ్ ఆంధ్రాలో ఎలాంటి పరిస్థితులు కనిపించాయి? రాజమండ్రి సిటీలో మార్గాని భరత్ సిట్టింగ్ ఎంపీ, ఈసారి ఈయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి. ఇక ఆదిరెడ్డి వాసు అక్కడ యాక్చువల్గా తన భార్య, ఆమె 2019లో గెలిచారు, ఆమెకు బదులు ఈసారి ఆదిరెడ్డి శ్రీనివాసు వాసుగా పాపులర్ అయినటువంటి వ్యక్తి టికెట్ దక్కించుకున్నారు. మొదటి నుంచి కూడా ఆదిరెడ్డి ఫ్యామిలీకి అక్కడ బలమైనటువంటి నెట్వర్క్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఒకవైపు సంక్షేమం కంటిన్యూ చేస్తామని వీళ్ళు చెప్తున్నారు, రెట్టించినటువంటి సంక్షేమాన్ని కొనసాగిస్తూనే అభివృద్ధిని ఖచ్చితంగా చేస్తామంటూ కూడా తెలుగుదేశం పార్టీ, ముఖ్యంగా ఆదిరెడ్డి కుటుంబం అక్కడ చెప్పుకుంటూ పోతుంది. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే కరోనా సమయంలో కావచ్చు, తర్వాత కావచ్చు, ఆదిరెడ్డి కుటుంబం చాలా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తుంది. సో ఆ లెగసీని కంటిన్యూ చేసే పరిస్థితి అయితే అక్కడ రాజమండ్రి సిటీలో కనిపిస్తుంది. అక్కడైతే టఫ్ ఫైట్ అయితే కనిపిస్తుంది, కానీ తెలుగుదేశం పార్టీకి కాస్త విజయ అవకాశాలు
ఉన్నాయేమో అనేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు అనపర్తి విషయంలోకి వెళ్దాం. అనపర్తి రాజమండ్రి లోక్సభ పరిధిలో ఉండేటటువంటి మరో ముఖ్యమైనటువంటి నియోజకవర్గం అనపర్తి. మూడవ ఆంధ్రాలో అనపర్తి. ఎందుకంటే టికెట్ కేటాయింపు సమయంలో అనపర్తిలో చాలా ఒక రకమైనటువంటి టఫ్ ఫైట్ కావచ్చు, లేకపోతే టికెట్ కోసం విపరీతమైనటువంటి పోటీ జరిగింది. నల్లమెల్లి రామకృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి టికెట్ ఆశించారు, కానీ ఆయనకి టికెట్ దక్కకపోవడంతో పెద్ద ర్యాలీలు చేశారు, అసహనాన్ని వ్యక్తం చేశారు, తన బల నిరూపణ చేసుకునేందుకు చాలా శ్రమించారు. ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలోకి జాయిన్ అయ్యారు. చివరి నిమిషంలో ఆయనకి ఆ మార్పు ఆ బీజేపీ తరపు నుంచి టికెట్ దక్కించుకున్నారు. ఇక సత్యసూర్యనారాయణ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి టికెట్ ఉంది, కేటాయించారు. ఈసారి అనపర్తిలో చాలా ఇంట్రెస్టింగ్ ఫైట్ అయితే కనిపిస్తోంది. సో అయితే ఆయన టికెట్ సంపాదించుకోవడానికి చేసినటువంటి ఫైట్ నిజంగా సఫలీకృతం అవుతాడా, లేకపోతే సత్యసూర్యనారాయణ రెడ్డి సంక్షేమ పథకాలు, అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ చరిష్మా మరొకసారి ఆయనకి అడ్వాంటేజ్ అవుతుందా అనేటటువంటి ఒక ప్రశ్నలు అయితే తలెత్తున్నాయి. కానీ ఏదేమైనప్పటికీ కూడా అనపర్తిలో యాజ్ ఆఫ్ టుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాండిడేటు సూర్యనారాయణ రెడ్డికే అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా రాజమండ్రి లోక్సభ పరిధిలో భారతీయ జనతా పార్టీకి కాస్త ఎడ్జి ఉన్నట్టుగా కనిపిస్తోంది. తదుపరి మనం అమలాపురం వెళ్దాం. అమలాపురం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అమలాపురం నియోజకవర్గానికి చాలా ప్రత్యేకత ఉండేటటువంటి నియోజకవర్గం. సో అమలాపురం లోక్సభ నియోజకవర్గం నుంచి మూడవ ఆంధ్రలో 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి రాపాక వరప్రసాద్ చాలా పాపులర్ అయినటువంటి వ్యక్తి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి కూటమి అభ్యర్థిగా గంటి హరీష్ అక్కడి నుంచి పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాపాక వరప్రసాద్ 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరపు నుంచి గెలిచినటువంటి ఏకైక ఎమ్మెల్యే. ఆ తర్వాత జనసేన పార్టీ తరపు నుంచి అక్కడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మారారు. సో తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఈసారి ఆయన ఏకంగా ఎంపీ స్థానాన్ని దక్కించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కూటమి అభ్యర్థిగా గంటి హరీష్కి టికెట్ దక్కించుకున్నాడు. సేమ్ యాజ్ యూజువల్గా మిగతా ప్రాంతంలో ఉండేటట్టుగా బేసిక్ రాజకీయం అయితే సేమ్, కానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితుల ప్రకారం, ఎందుకంటే ముఖ్యంగా మనం చూసుకుంటే అమలాపురంలో రామచంద్రాపురం, ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు, గన్నవరం, కొత్తపేట, మండపేట ఇవన్నీ కలిపి ఈ నియోజకవర్గంలోకి వస్తాయి. సో ఈ నియోజకవర్గంలో ఇప్పటికిప్పుడు ఉన్నటువంటి గ్రౌండ్ రియాలిటీ బట్టి చూస్తే తెలుగుదేశం పార్టీకే అమలాపురంలో లోక్సభలో అడ్వాంటేజ్ ఉండేటట్టుగా కనిపిస్తుంది. మరి ఈ నియోజకవర్గ పరిధిలో ఉండేటటువంటి ఒక 2 కీలకమైన నియోజకవర్గాల్ని మనం ఒకసారి చూసినట్లయితే ముందుగా రాజోలుకి వెళ్దాం. సో రాజోలు నియోజకవర్గంలో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టరీగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గొల్లపల్లి సూర్యనారాయణ, మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీలు ఉండేవాడు, ఆయన టికెట్ రాదు అనేటటువంటి ఒక ఇండికేషన్ వచ్చిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యారు, అక్కడ నుంచి టికెట్ సంపాదించుకున్నారు, ఆయన సీనియర్ నాయకుడు. ఇక దేవవరప్రసాద్కి జనసేన పార్టీ అక్కడికి టికెట్ కేటాయించింది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే రాజోల్ నుంచే గతంలో జనసేన పార్టీ బోనిగొట్టింది. అయితే ఆ తర్వాత మార్పులు చేర్పుల గురించి మనకు తెలిసిందే. కానీ ఈసారి మొట్టమొదటిగా జనసేన పార్టీ నుంచి ప్రకటించినటువంటి స్థానం కూడా రాజోలు కావడమే విశేషం. అంటే రాజోలు పైన జనసేన పార్టీ చాలా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టింది. గత 4 సంవత్సరాలుగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ ఉంది. కార్యకర్తల బలం కూడా జనసేన పార్టీకి అయితే అక్కడ కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే రాజోల్లో బ్యాటిల్ గ్రౌండ్ అయితే చాలా బలంగా కనిపిస్తుంది. కానీ యాజ్ ఆఫ్ టుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఎడ్జ్ అయితే అక్కడ మనకు అక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ రామచంద్రాపురం వెళ్దాం. రామచంద్రాపురం నియోజకవర్గం కూడా రాజకీయాలు చాలా రసవత్రంగా ఉంటాయి. ముఖ్యంగా అక్కడ ఎడ్యుకేటెడ్ పీపుల్తో పాటు వ్యాపారపరమైనటువంటి ధోరణి కలిగినటువంటి ప్రజలు కూడా అక్కడ కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ పిల్లి సూర్యప్రకాష్ వర్సెస్ వాసంశెట్టి సుభాష్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి సూర్యప్రకాష్ పోటీ చేస్తుంటే సుభాష్ తెలుగుదేశం పార్టీ తరపు నుంచి బరిలోకి నిలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి ప్రకారం చూసుకున్నట్లయితే అక్కడ పిల్లి సూర్యప్రకాష్కే కాస్త అడ్వాంటేజ్ ఉండేటట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే ఆయనకు ఉండేటటువంటి రాజకీయ కుటుంబ నేపథ్యం ఆయనకి కాస్త కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు సంక్షేమ పథకాలు అడ్వాంటేజ్ ఫ్యాక్టర్గా కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా గత 3 ఏళ్ల నుంచి కూడా నియోజకవర్గంలో ఆ కుటుంబం చాలా గ్రౌండ్ వర్క్ చేసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఓవరాల్గా చూసినట్లయితే రామచంద్రాపురంలో యాజ్ ఆఫ్ టుడే మనం కనుక పరిశీలిస్తే టఫ్ ఫైట్ అయితే కనిపిస్తుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది అమలాపురం లోక్సభకు సంబంధించినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా అమలాపురం లోక్సభలో
తెలుగుదేశం పార్టీకి కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక నరసాపురం వెళ్దాం. నరసాపురం లోక్సభ ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి లోక్సభ. నరసాపురం అనగానే త్రిబుల్ రఘురామకృష్ణరాజు ఆయన గుర్తొస్తాడు. సో నరసాపురం లోక్సభకు సంబంధించి ఈసారి మనం చూస్తే 3 ఆంధ్రలో 2024 నరసాపురం నుంచి ఈసారి గూడూరి ఉమాబాల టికెట్ దక్కించుకున్నారు వైసీపీ నుంచి. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా భారతీయ జనతా పార్టీ నుంచి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఈయన కూడా బలమైనటువంటి నాయకుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు ఆ జిల్లాలో. సో ఆయనకి ఈసారి టికెట్ దక్కినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో నరసాపురం లోక్సభ పరిధిలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా అంటే కూటమి ఏర్పడక ముందు నుంచి తెలుగుదేశం పార్టీ గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వస్తుంది. గతంలో కూడా నరసాపురం పరిధిలో కూడా గత చరిత్ర చూసుకున్న తెలుగుదేశం పార్టీకి అదేవిధంగా కాంగ్రెస్ కూడా సమవుజ్జులుగా ఉండేటువంటి పరిస్థితి. సో యాజ్ ఆఫ్ టుడే ఎన్నికలు కనుక జరిగినట్లయితే ఇక్కడ నరసాపురం లోక్సభ పరిధిలో భారతీయ జనతా పార్టీకి కాస్త అడ్వాంటేజ్ ఫ్యాక్టరు కనిపిస్తూ ఉంది. దానికి గల కారణం సూపర్ 6 కావచ్చు, లేకపోతే సంక్షేమ పథకాలు రెట్టింపు చేస్తామని కావచ్చు, లేకపోతే అధికారం వచ్చిన తర్వాత ఒకవేళ అధికారం ఇస్తే అభివృద్ధి చేస్తాము అనేటటువంటి అంశాలు కావచ్చు. ఇవన్నిటిని కూడా బేరీజు వేసుకొని ఇక్కడ నరసాపురం లోక్సభ పరిధిలో భారతీయ జనతా పార్టీకి అయితే స్వల్ప ఎడ్జ్ అయితే కనిపిస్తుంది. ఇక నరసాపురం లోక్సభ పరిధిలో ఉండేటటువంటి ఒక 2 కీలకమైనటువంటి నియోజకవర్గాల గురించి మనం ఇప్పుడు కాసేపు మాట్లాడుకుందాం. ముందుగా భీమవరం నియోజకవర్గంలో 3 ఆంధ్రలో వచ్చినటువంటి స్టాటిస్టిక్స్ ఎలా ఉన్నాయి. భీమవరంలో గ్రంథి శ్రీనివాస్ ఆయన పోటీ చేస్తున్నారు. పలివర్తి రామాంజనేయులు జనసేన అభ్యర్థిగా ఇక్కడ బరిలో దిగుతున్నారు. సో యాజ్ ఆఫ్ టుడే అక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్. ఎందుకంటే ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఒక 3 కనుక కంటిన్యూ అయిందంటే అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. 2014లో మనం చూసాం. అప్పుడు తెలుగుదేశం పార్టీ హవా మొత్తం 2 జిల్లాల్లో కనిపించింది. సీన్ కట్ చేస్తే 2019కి వచ్చేసరికల్లా అది రివర్స్ అయింది. ఉభయ గోదావరి జిల్లాల్లో విపరీతమైనటువంటి ట్రెండ్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గతంలో వచ్చింది. సో ఈసారి 2024లో ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది, అయితే ఇవన్నీ కూటమి గట్టే కాబట్టి అవకాశం ఉంటుంది అనేటటువంటి ఒక వాదన ఉంటే, లేదు సంక్షేమ పథకాల ద్వారానే ఖచ్చితంగా మరొకసారి జగన్మోహన్ రెడ్డి సత్తా చాటుతారంటూ వైసీపీ చెప్పుకుంటూ వస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ నియోజకవర్గంలో భీమవరంలో ఈసారి సిచ్యువేషన్ చూస్తుంటే జనసేన పార్టీకి కాస్త ఎడ్జ్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెక్స్ట్గా ఉండి నియోజకవర్గం అంటే నరసాపురంలో ఉండేటటువంటి ఒక ముఖ్యమైన నియోజకవర్గం ఉండి నియోజకవర్గంలో చాలా ఆసక్తికరమైనటువంటి రాజకీయం అయితే ఈసారి కనిపిస్తోంది. దానికి గల కారణం రఘురామకృష్ణరాజు కూటమి అభ్యర్థిగా ఆయన టికెట్ దక్కించుకున్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పివిఎల్ నరసింహరాజుకి ఆయన జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక రఘురామకృష్ణరాజు చాలా ఆసక్తికరమైనటువంటి పొలిటికల్ కెరీర్ అయింది. 2014 నుంచి చూస్తున్నాం మనం. అప్పుడు టికెట్ ఆశించారు, అప్పుడు రాలేదు. ఇక 2019లో టికెట్ వచ్చింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి గెలిచిన తర్వాత మరలా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి కావచ్చు లేకపోతే అనుకూలంగా మాట్లాడుతూ వచ్చారు. రాజధాని అంశం గురించి మాట్లాడారు, అభివృద్ధి గురించి మాట్లాడారు. ఇక జగన్మోహన్ రెడ్డికి ప్రతిరోజు కూడా సెటారికల్గా మాట్లాడుతూ ఆయనైతే ఒక తనదైన శైలిలో రాజకీయం చేస్తూ వచ్చారు. సో చివరి ఆఖరికి ఆయన తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయ్యారు. చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ మధ్యన ఆయన టికెట్ అయితే దక్కించుకున్నారు. అయితే యాజ్ ఆఫ్ టుడే ఉండిలో ఉన్నటువంటి పరిస్థితి బట్టి చూస్తే పోరైతే రసవత్తరంగా సాగుతుంది. ఇక్కడ ఉండిలో తెలుగుదేశం పార్టీ వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరైతే చాలా గట్టిగా జరుగుతోంది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చూస్తే ఉండిలో నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజుకి కాస్త స్వల్ప అనుకూలత అయితే కనిపిస్తోంది. ఇది ఉండిలో ఉండేటటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా నరసాపురం లోక్సభ పరిధిలో భారతీయ జనతా పార్టీకి కాస్త అడ్వాంటేజ్ ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది. నెక్స్ట్ ఏలూరు లోక్సభ పరిధిలోకి వెళ్దాం. ఏలూరు లోక్సభలో మనం చూసినట్లయితే 3 ఆంధ్రలో ఏలూరు నియోజకవర్గంలో వచ్చినటువంటి పోటీలు ముందు మనం కానీ పరిశీలించినట్లయితే ఏలూరు లోక్సభ నుంచి ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ బలమైనటువంటి అభ్యర్థి. ఇక పుట్ట మహేష్ యాదవ్ బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఏలూరు లోక్సభ నుంచి ఆయన పోటీలోకి దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనం చాలా క్లియర్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉంగుటూరు, దెందులూరు, ఏలూరు, పోలవరం, చింతలపూడి, నూజివీడు, కైకలూరు ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఏలూరు లోక్సభ పరిధిలోకి వస్తాయి. సో ఇక్కడ దెందులూరు అనగానే మనం గతంలో చెప్పుకున్నాం 2000
2014లో అక్కడ ఉన్నటువంటి దెందులూరులో తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చాలా హాట్ రాజకీయాల్లో వేదికయ్యాడు. చాలా సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ట్రోల్ కూడా అప్పట్లో చేసింది. సో ఓవరాల్గా చూసినట్లయితే ఏలూరు లోక్సభ పరిధిలో ఈసారి ఫైట్ అయితే చాలా టఫ్ ఫైట్ కనిపిస్తోంది వీళ్ళిద్దరి మధ్యన, కారుమూరి మధ్య, అదేవిధంగా పుట్టా మహేష్ యాదవ్ మధ్య. కానీ యాజ్ ఆఫ్ టుడే మారుతున్నటువంటి సమీకరణాలు కావచ్చు, లేకపోతే ప్రచార సరళి కావచ్చు, లేకపోతే మేనిఫెస్టో కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే టఫ్ ఫైట్ అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీకి కాస్త ఎడ్జ్ అయితే కనిపిస్తోంది. ఇక ఏలూరు లోక్సభ పరిధిలో ఉండేటటువంటి ఒక 2 కీలకమైన నియోజకవర్గాల గురించి మనం ఒకసారి ప్రస్తావించుకున్నట్లయితే దెందులూరు, ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా దెందులూరు నియోజకవర్గాన్ని కనుక ఒకసారి పరిశీలించినట్లయితే 2024లో దెందులూరు నుంచి కొటారు అబ్బయ్య చౌదరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ సీట్ ఇస్తే చింతమనేని ప్రభాకరు తెలుగుదేశం పార్టీ నుంచి సీటు దక్కించుకున్నారు. ఇక్కడ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి డామినేషనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత చరిత్ర చూసినంత ఎప్పుడు చూసినా కూడా వాళ్ళదే డామినేషన్ ఉంటూ ఉంటుంది ఆ సామాజిక వర్గానికి సంబంధించి. సో చింతమనేనికి టికెట్ ఇస్తారా లేదా అనేటువంటి ఒక సంశయం అయితే ఒకానొక దశలో ఉంది. అయితే ఆయనైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. నేను ప్రజల్లో ఉన్నాను, కార్యకర్తలు నాతో ఉన్నారు, పార్టీ అంతా నాతో ఉంది, కాబట్టి టికెట్ నాకే వస్తుంది, గెలుపు నాకే వస్తుంది అని చెప్తూ కూడా ఆయన చింతమనేని చెప్పినటువంటి పరిస్థితి. సో యాజ్ ఆఫ్ టుడే మనం కనుక చూసుకున్నట్లయితే దెందులూరులో బ్యాటిల్ అయితే టఫ్ ఫైట్ ఉంది, కానీ తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ అయితే కనిపిస్తోంది. ఇక ఏలూరు నియోజకవర్గాన్ని చూద్దాం. ఏలూరు నియోజకవర్గంలో కూడా చాలా ఆసక్తికరమైనటువంటి రాజకీయాలే ప్రస్తుతం కనిపిస్తుంది. మూడ్ ఆఫ్ ఆంధ్రాలో చూసినట్లయితే ఏలూరు నియోజకవర్గంలో ఆళ్ల నాని వర్సెస్ బడేటి రాధాకృష్ణ. సో ఆళ్ల నాని, బడేటి రాధాకృష్ణ వీళ్ళిద్దరి మధ్యన టఫ్ ఫైట్ కూడా కనిపిస్తుంది. అయితే అక్కడ తెలుగుదేశం పార్టీకే ఎడ్జ్ కూడా కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూస్తే ఏలూరు లోక్సభ పరిధిలో చూస్తే టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ కనిపిస్తుంది. ఇక తదుపరి లోక్సభ పరిధిలోకి మనం వెళ్దాం. మచిలీపట్నం లోక్సభ. సో మచిలీపట్నం లోక్సభలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? మచిలీపట్నం నుంచి ఈసారి బరిలో నిలుస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు సింహాద్రి చంద్రశేఖరరావు, సీనియర్ నాయకులు. ఇక వల్లభనేని బాలశౌరి, ఈయన ఏంటంటే సిట్టింగ్ ఎంపీ, ఈయన జనసేన పార్టీ నుంచి టికెట్ దక్కించుకున్నారు. సో ఇక్కడ ఆయన వ్యక్తిగత చరిష్మా కూడా బాలశౌరికి కలిసి వచ్చే అడ్వాంటేజెస్ కనిపిస్తున్నాయి. ఒక పక్క ఆయనకున్న లెగసీ కావచ్చు, వ్యక్తిగత చరిష్మా కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కూటమి ప్రకటించినటువంటి సూపర్ 6 కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క ప్రచార శైలి కావచ్చు. ఏదేమైనప్పటికీ కూడా మచిలీపట్నం లోక్సభ పరిధిలో తెలుగుదేశం పార్టీకే ఎంపీ స్థానంలో అడ్వాంటేజ్ ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ఇక మచిలీపట్నం లోక్సభ పరిధిలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి నియోజకవర్గాలు 2 ఉంటాయి. అందులో ఒకటి గన్నవరం, 2 గుడివాడ. ఇప్పుడు గన్నవరంలో సిచ్యువేషన్ ఎలా ఉందో చూద్దాం. గన్నవరం నియోజకవర్గాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే గన్నవరం నుంచి వల్లభనేని వంశీ యాక్చువల్గా సిట్టింగ్ ఎమ్మెల్యేనే, కానీ తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి టికెట్ సంపాదించుకున్నారు. యార్లగడ్డ వెంకట్రావు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా ఆయన బరిలో దిగుతున్నారు. ఎలాగైనా సరే వల్లభనేని వంశీని ఓడించాలి అనేటటువంటి లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ కావచ్చు, కూటమి కావచ్చు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా వల్లభనేని వంశీ 2019లో కూడా స్వల్ప మార్జిన్తోనే గెలిచినటువంటి పరిస్థితి. సో అక్కడ యాజ్ ఆఫ్ టుడే మనం కనుక పరిశీలించినట్లయితే గన్నవరంలో తెలుగుదేశం పార్టీకే అనుకూలత కనిపిస్తున్నట్లుగా స్థానికంగా ఉండినటువంటి సమాచారం బట్టి మనకు అర్థమవుతుంది. ఇక గుడివాడ వెళ్దాం. హై ఇంటెన్సిటీ ఉన్నటువంటి నియోజకవర్గం గుడివాడ. ఎందుకంటే దానికి గల కారణం కొడాలి నాని. సో ఆయన వరుసగా గెలుస్తూ వస్తున్నారు కొడాలి నాని. గుడివాడ నుంచి మరొకసారి జగన్మోహన్ రెడ్డి కొడాలి నానికే టికెట్ కేటాయించారు. ఇక వెనిగండ్ల రాము తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అక్కడ పోటీలోకి దిగుతున్నారు. ఇది చాలా ఆసక్తికరమైనటువంటి మనం నియోజకవర్గంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నుంచి తన యొక్క రాజకీయ జీవితాన్ని ప్రారంభించినటువంటి కొడాలి నాని తర్వాత జరిగినటువంటి పరిణామాల రీత్యా తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నాయకుడిగా ఎదిగారు. చంద్రబాబు నాయుడు, లోకేష్నే టార్గెట్గా చేసుకుంటూ విమర్శల దాడి కురిపిస్తూ సోషల్ మీడియాలో కూడా ఒక మంచి ఫాలోయింగ్ని సంపాదించారు. అయితే ఈసారి గుడివాడలో టఫ్ బ్యాటిల్ అయితే కనిపిస్తోంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు బట్టి, స్థానికంగా అందుతున్నటువంటి సమాచారం బట్టి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెనిగండ్ల రాముకి ఇక్కడ అడ్వాంటేజ్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా మచిలీపట్నం లోక్సభలో జనసేన పార్టీ అభ్యర్థి బాలశౌరికి గెలుపు అవకాశాలకి దగ్గరగా ఉంటారు అనేటటువంటి ఒక అవకాశం అయితే మనకి కనిపిస్తోంది. ఇది మచిలీపట్నం. ఇక విజయవాడ లోక్సభ వెళ్దాం. విజయవాడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, లేకపోతే విభజిత ఆంధ్రప్రదేశ్లో కావచ్చు చాలా కీలకమైనటువంటి నియోజకవర్గం విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం. విజయవాడలో అన్నదమ్ముల మధ్య సవాలుగా మనం చెప్పుకోవచ్చు. కేసినేని శ్రీనివాస్, అదే నాని,
ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి రీసెంట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యి టికెట్ సంపాదించుకున్నారు. ఇక కేశినేని శివనాథ్గా చెప్పుకునేటటువంటి నాని చిన్ని ఇద్దరు కూడా అన్నదమ్ములు. సో ఒక రకంగా చెప్పాలనుకుంటే ఇక్కడ చాలా రసవత్తరమైనటువంటి పోరు. ముఖ్యంగా విజయవాడ రాజకీయాల్లో, ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా కాస్త కంచుకోటగానే చెప్పుకోవచ్చు. సో ఆ కేటగిరీలోనే 2019లో ఎంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేవ్ ఉన్నప్పటికీ కూడా నాని బయటపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ కూడా రకరకాల వాదనలు ఉన్నాయి. నా సెల్ఫ్ చరిష్మాతో గెలిచానని కేశినేని నాని క్లెయిమ్ చేసుకుంటున్నారు, లేదా పార్టీ బలం వల్ల గెలిచారని టీడీపీ చెప్పుకుంటుంది. కానీ చిన్నీకి తెలుగుదేశం పార్టీ టికెట్ కేటాయించింది. బట్ యాజ్ ఆఫ్ టుడే మనం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి చూసినట్లయితే ఇక్కడ హోరాహోరీ పోరినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కేశినేని శివనాథ్గా చెప్పుకునే చిన్ని గెలుపు అవకాశాలు ఉండేటట్టుగా గ్రౌండ్ రియాలిటీలు బట్టి అర్థమవుతుంది. ఇక విజయవాడ లోక్సభ పరిధిలో తిరువూరు, విజయవాడ వెస్టు, విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్టు, మైలవరం, నందిగాం, జగ్గయ్యపేట ఇవన్నీ కూడా ఈ లోక్సభ పరిధిలోకి వస్తాయి. ఇందులో ఒక 2 నియోజకవర్గాల గురించి కాసేపు మాట్లాడుకుంటే ముఖ్యంగా విజయవాడ వెస్ట్ చాలా కీలకమైనటువంటి నియోజకవర్గం. ఈ వెస్ట్ సీటు కోసం తెలుగుదేశం పార్టీలో చాలా పోటీ జరిగింది. అయినప్పటికీ కూడా చివరి నిమిషంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించి సుజనా చౌదరికి టికెట్ దక్కించుకున్నారు. షేక్ ఆసిఫ్ విజయవాడ వెస్ట్ నుంచి బరిలో దిగుతున్నారు. ముఖ్యంగా విజయవాడ వెస్ట్లో ముస్లిం ఓటర్లు కూడా బలంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అక్కడ ఉన్నటువంటి తాజా రాజకీయ పరిణామాలు కావచ్చు, లేదా కుల సమీకరణాలు కావచ్చు, లేకపోతే అక్కడ ఉండే ప్రచార శైలి కావచ్చు, ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే విజయవాడ వెస్ట్లో భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి సుజనా చౌదరికే కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితి ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మనకి గ్రౌండ్ నుంచి వస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి. ఇక మరో నియోజకవర్గం విజయవాడ లోక్సభ పరిధిలో ఉండేటటువంటిది మైలవరం చాలా ఆసక్తికరమైనటువంటి నియోజకవర్గంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మైలవరం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి సీనియర్ నాయకుడు దేవినేని ఉమా ఆయన టికెట్ ఆశించారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలకు వచ్చినటువంటి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ దక్కించుకున్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సన్నాల తిరుపతిరావు యాదవ్ బరిలోకి దిగుతున్నారు. ఎలాగైనా సరే నేను గెలిచి తీరుతానంటూ మొదటి నుంచి కూడా వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు. సో ఇట్లాగైనా సరే మేము గెలుస్తామంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతూ వస్తుంది. సో ఏదేమైనప్పుడు కూడా జరగవచ్చు. యాజ్ ఆఫ్ టుడేగా ఉన్నటువంటి పరిస్థితులు బట్టి చూస్తే మైలవరంలో వ్యక్తిగత చరిష్మాతో పాటు కూటమి బలం, స్థానికంగా ఉన్నటువంటి బలాబలాలను విశ్లేషిస్తే వసంత కృష్ణ ప్రసాద్కే మైలవరంలో కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితి కనిపిస్తున్నట్టుగా ఇప్పుడున్నటువంటి అంచనాలు బట్టి చెప్పుకోవచ్చు. ఏదేమైనా విజయవాడ లోక్సభ పరిధిలో మాత్రం తెలుగుదేశం పార్టీకే అనుకూలమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలా కీలకమైనటువంటి లోక్సభ నియోజకవర్గం గుంటూరు లోక్సభ నియోజకవర్గం. సో గుంటూరు లోక్సభ నియోజకవర్గంలో స్థానికంగా ఉండేటటువంటి పల్స్ ఎలా ఉంది మూడ్ ఆఫ్ ఆంధ్రలో ఒకసారి చూద్దాం. గుంటూరు లోక్సభ నియోజకవర్గాన్ని కనుక పరిశీలిస్తే ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కిలారి వెంకట రోసయ్య టికెట్ దక్కించుకున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కూటమి తరపు నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ బరిలో నిలిచారు. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే పెమ్మసాని చంద్రశేఖర్ ఫస్ట్ టైం అయినా రాజకీయాల్లో కంటెస్టెంట్గా బరిలోకి దిగారని చెప్పుకోవచ్చు. చాలా విద్యావంతుడు, డాక్టర్, ఎన్ఆర్ఐ, చాలా విద్యావంతుడితో పాటు ఆర్థికంగా కూడా చాలా బలంగా ఉన్నటువంటి నాయకుడు. మరోవైపు కిలారి వెంకట రోసయ్య స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తి, రాజకీయాల్లో మాస్ రాజకీయాలు చూసినటువంటి వ్యక్తి. సో ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ ఫైట్ అయితే కనిపిస్తోంది. అయితే ఒకవైపు జగన్ చరిష్మాతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్నటువంటి ఆ సంక్షేమ పథకాలని రానున్న రోజుల్లో ఏం చేస్తామంటూ కూడా వైసీపీ ముందుకెళ్తుంటే పెమ్మసాని చంద్రశేఖర్ మాత్రం కేటగిరికల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క వైఫల్యాలని ఎండగడుతూ వస్తున్నారు. ముఖ్యంగా ఈ రీసెంట్గా ఆయన లిక్కర్ మీద చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అవన్నీ కూడా చాలా పెద్ద స్థాయిలో వైరల్ అవుతూ వస్తున్నాయి. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇక్కడ టఫ్ ఫైట్ అయితే కనిపిస్తోంది. కానీ ఖచ్చితంగా గుంటూరులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది. ఎందుకంటే తాడికొండ, మంగళగిరి, పొన్నూరు, తెనాలి, పత్తిపాడు, గుంటూరు వెస్టు, గుంటూరు ఈస్ట్ ఇవన్నీ కూడా ఈయన పోటీ చేస్తున్నటువంటి లోక్సభ పరిధిలోకి వస్తాయి. ఆల్మోస్ట్ ఆల్ అక్కడంతా కూడా తెలుగుదేశం పార్టీ బలంగా కనిపిస్తోంది. అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా యాక్టివ్గా తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ
లోక్సభ పరిధిలోనే మంగళగిరి కూడా వస్తుంది. మంగళగిరి అంటే అందరికీ కూడా తెలిసినటువంటిదే. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శి చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ప్రాతినిధ్యం బరిలోకి దిగుతున్నటువంటి నియోజకవర్గం. సో ఒకసారి చూద్దాం మంగళగిరికి సంబంధించి ఎలాంటి సిచ్యువేషన్ ఉంది. ఒకసారి కనుక పరిశీలిస్తే మంగళగిరి 2019లో దేశవ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా నిలిచింది. దానికి గల కారణం నారా లోకేష్ 2019లో ఓడిపోవడమే. ఈసారి ఎలాగైనా పోయిన చోటే వెతుక్కోవాలి అనే కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నారు నారా లోకేష్. మరోవైపు మురుగుడు లావణ్యకి అనూహ్యంగా టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ మంగళగిరిలో బీసీ కమ్యూనిటీ ఎక్కువ, చేనేత కమ్యూనిటీ ఎక్కువ. సో వాళ్ళకి అండగా నిలుస్తామంటూ కూడా గత 3.5-4 సంవత్సరాల నుంచి లోకేష్ కావచ్చు, లోకేష్ కుటుంబం కావచ్చు, అక్కడే అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈసారి ఎలాగైనా లోక్సభ మంగళగిరిలో ఖచ్చితంగా గెలిచి తీరాలి అనే లక్ష్యంతో లోకేష్ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కనుక గమనిస్తే మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ తరపు నుంచి పోటీ చేస్తున్న నారా లోకేష్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లుగా మూడ్ ఆఫ్ ఆంధ్రాలో తెలుస్తుంది. మరోవైపు గుంటూరు లోక్సభ పరిధిలో మరో కీలకమైనటువంటి నియోజకవర్గం తెనాలి. సో తెనాలిలో కూడా చాలా ఆసక్తికరమైనటువంటి రాజకీయాలు నడుస్తున్నాయి. ఒకసారి తెనాలి అసెంబ్లీ నియోజకవర్గాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే తెనాలి నుంచి అన్నాబత్తుని శివకుమార్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఇక జనసేన పార్టీ తరపు నుంచి పార్టీలో నెంబర్ 2 అని చెప్పుకునే నాదెండ్ల మనోహర్ ఇక్కడ కూటమి తరపు నుంచి బరిలోకి దిగుతున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే తెనాలిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు అక్కడ టికెట్ ఆశించారు, కానీ ఆయనకి కాదంటూ ఇక్కడున్న ఈక్వేషన్స్లో నాదెండ్ల మనోహర్కి కేటాయించడం జరిగింది. సో అక్కడ ఒక రకమైనటువంటి భిన్నమైనటువంటి రాజకీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా తెనాలిలో ఒక టఫ్ ఫైట్ అయితే కనిపిస్తుంది, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జు తెనాలిలో కనిపిస్తుంది. కానీ గుంటూరు లోక్సభ పరిధిలోకి చూసినట్లయితే గుంటూరు లోక్సభలో తెలుగుదేశం పార్టీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా మూడ్ ఆఫ్ ఆంధ్రాలో చెప్పుకోవచ్చు. ఇక తదుపరి నియోజకవర్గం నరసరావుపేట లోక్సభ. సో నరసరావుపేట లోక్సభకు సంబంధించిన ఒకసారి కనుక పరిశీలిస్తే మూడ్ ఆఫ్ ఆంధ్రాలో నరసరావుపేటకు సంబంధించినటువంటి 3 ఎలా ఉంది చూస్తే ఇక్కడ చాలా ఆసక్తికరం. అనిల్ కుమార్ యాదవ్ మాజీ మంత్రి, అక్కడ నెల్లూరు జిల్లాకు సంబంధించి అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అనిల్ కుమార్కి చాలా అనూహ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రమోట్ చేస్తూ ఎంపీ స్థానం ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఏకంగా నరసరావుపేటకి ఆయన షిఫ్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇక లావు శ్రీకృష్ణ దేవరాయలు ఆయన కూడా విజయవంతుడు, చాలా సాఫ్ట్ కార్నర్గా ఉండేటువంటి వ్యక్తి, అందరిలో కలుపుగోలుగా ఉండే వ్యక్తి అనేటువంటి ఒక నమ్మకం కలిగినటువంటి వ్యక్తిగా అక్కడ ప్రొజెక్ట్ అవుతూ వస్తున్నారు, విజయవంతుడు. సో వీళ్ళిద్దరి మధ్యన అక్కడ ఫైట్ అయితే నడుస్తోంది. అయితే ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ లోకల్ వర్సెస్ నాన్ లోకల్ అనేటువంటి ఒక ఇష్యూ కూడా కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రకారం నరసరావుపేట లోక్సభ పరిధిలో అయితే తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్న లావు శ్రీకృష్ణ దేవరాయలకే అక్కడ ఎడ్జి కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే పెద్దకూరపాడు కావచ్చు, చిలకలూరిపేట, నరసరావుపేట, సత్తెనపల్లి, వినుకొండ, గురజాల, మాచర్ల, ఇందులో చాలా వరకు కూడా 4-5 స్థానాల్లో గతం నుంచి పరిశీలిస్తే తెలుగుదేశం పార్టీకి కంచుకోట్లుగా ఉండేటటువంటి నియోజకవర్గాలు. ఇప్పుడు నరసరావుపేట లోక్సభ పరిధిలో ఉండేటటువంటి 2 నియోజకవర్గాలను కనుక ఒకసారి అనాలిసిస్ చేస్తే ముందుగా నరసరావుపేట. సో నరసరావుపేట నియోజకవర్గాన్ని కనుక ఒకసారి పరిశీలిస్తే 2024 ఎన్నికల్లో నరసరావుపేట నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి బరిలో దిగుతున్నారు. చెదలవాడ అరవింద్ బాబు సీనియర్ నాయకుడు, ఆయన తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా టికెట్ దక్కించుకొని పోటీ చేస్తున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి పోల్ మేనేజ్మెంట్ కావచ్చు, లేదా పొలిటికల్ మేనేజ్మెంట్ కావచ్చు, లేదా పబ్లిక్ మేనేజ్మెంట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, ఇవన్నీ పరిశీలించినట్లయితే నరసరావుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన ఎడ్జి ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా స్థానికంగా ఉండే మూడ్ ఆఫ్ ఆంధ్రాలో కనిపిస్తుంది. మరోవైపు గురజాల వెళ్దాం. గురజాల, సో అక్కడ స్థానిక రాజకీయాల్లో ఎప్పుడు హాట్గా ఉండేటటువంటి నియోజకవర్గం గురజాల నియోజకవర్గంలో 2024 అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ పడుతున్నారు కాసు మహేష్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి, ఇక ఎరపతినేని శ్రీనివాసరావు. ఇద్దరు కూడా పొలిటికల్గా చాలా లెగసీ ఉన్నటువంటి వాళ్ళు, సీనియర్ నాయకులు. కాసు మహేష్ రెడ్డికి అయితే కుటుంబ వారసత్వం లెగసీ అయితే మనకు చెప్పుకోవచ్చు. సో వీరిద్దరి మధ్య కూడా అక్కడ ఆసక్తికరమైనటువంటి పోరు కనిపిస్తోంది. ఎలాగైనా ఈసారి గెలిచి తీరాలని ఎరపతినేని శ్రీనివాసరావు శపథం చేసి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుంది. అయితే కాసు మహేష్ రెడ్డి ఖచ్చితంగా మా సంక్షేమ పథకాలు,
జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి హామీలే మమ్మల్ని గెలుస్తాయంటూ కూడా ఆయన ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అది ఎవరు ప్రచారాన్ని వాళ్ళు కొనసాగిస్తున్నారు, ఎవరు ధీమాల వాళ్ళు ఉన్నారు. కానీ యాజ్ ఆఫ్ టుడే మూడ్ ఆఫ్ ఆంధ్రలో మనకు తెలిసినటువంటి ప్రకారం చూసినట్లయితే గురజాలలో టఫ్ ఫైట్ అయితే కనిపిస్తుంది. కానీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఎరపతనేని శ్రీనివాసరావుకి అడ్వాంటేజ్ అయితే కనిపిస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే నరసరావుపేట లోక్సభలో తెలుగుదేశం పార్టీకి కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ తదుపరి నియోజకవర్గంకి వెళ్దాం, బాపట్ల లోక్సభ. సో బాపట్ల లోక్సభకి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కనుక ఒకసారి పరిశీలించినట్లయితే బాపట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నాయకుడు నందిగాం సురేష్ బరిలో దిగుతుంటే టి కృష్ణప్రసాద్కి బాపట్ల లోక్సభ స్థానాన్ని టికెట్ని కేటాయించింది తెలుగుదేశం పార్టీ. ఇక్కడ కూడా వారు చాలా ఆసక్తికరమైనటువంటి వారు నడుస్తుంది. అయితే అక్కడ టఫ్ ఫైట్ కనిపిస్తోంది. ఎందుకంటే వేమూరు, రేపల్లె, బాపట్ల, పర్చూరు, అద్దంకి, చీరాల, సంతనూతలపాడు ఇవన్నీ కూడా ఈ నియోజకవర్గంలోకి వస్తాయి. ఇక్కడ టఫ్ ఫైట్ కనిపిస్తుంది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి నందిగామ సురేష్కే అడ్వాంటేజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నట్లుగా స్థానికంగా ఉండేటటువంటి అంచనాల ప్రకారం మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ నియోజకవర్గంలో ఒక 2 కీలకమైన నియోజకవర్గాల గురించి మనం మాట్లాడుకుందాం. అందులో మొదటిది అద్దంకి నియోజకవర్గం. ఈసారి అద్దంకి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పాణెం చిన్న హనుమిరెడ్డికి ఆయనకి టికెట్ దక్కింది. ఇక గొట్టిపాటి రవికుమార్ ఆయన టికెట్ దక్కించుకున్నారు. ఇక్కడ గొట్టిపాటి రవికుమార్ చాలా బలమైనటువంటి రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఇక పాణెం చిన్న హనుమిరెడ్డి ఆయన చాలా లేటుగా టికెట్ దక్కించుకున్నప్పటికీ కూడా చాలా చొచ్చుకుపోతున్నారనేటటువంటి ఒక అభిప్రాయం ఉంది. కానీ ఏదేమైనప్పటికీ కూడా అద్దంకిలో మాత్రం తెలుగుదేశం పార్టీకే నుంచి పోటీ చేస్తున్న గొట్టిపాటి రవికుమార్కే అడ్వాంటేజ్ ఫ్యాక్టర్ కనిపిస్తోంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పథకాలు కావచ్చు, అక్కడ మేనిఫెస్టో ప్రభావం కావచ్చు, ఇవన్నీ కూడా అద్దంకిలో తెలుగుదేశం పార్టీకి అడ్వాంటేజ్ కనిపిస్తుంది. ఇక చీరాలకు వెళ్దాం. చీరాల్లో కూడా చాలా ఆసక్తికరమైనటువంటి పోరు కనిపిస్తుంది. చీరాల నియోజకవర్గం నుంచి ఈసారి కరణం వెంకటేష్, ఎందుకంటే సీనియర్ నాయకుడు కరణం బలరాం కుమారుడు, ఆయన టికెట్ దక్కించుకుంటే ఎంఎం కొండయ్య యాదవ్ తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఒక బీసీ నాయకుడిగా ఆయన టికెట్ దక్కించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కూడా చాలా ఆసక్తికరమైనటువంటి పోరు కనిపిస్తుంది. చాలా నువ్వానే అనేటటువంటి ప్రచారం సాగిస్తున్నారు. ఖచ్చితంగా గెలుపు మీద ఎవరి ధీమా వాళ్ళు వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చీరాల నియోజకవర్గంలో టఫ్ ఫైట్ అయితే కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీకి అడ్వాంటేజ్ అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే బాపట్ల లోక్సభలో మాత్రం టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో తదుపరి లోక్సభ నియోజకవర్గంలోకి వెళ్దాం. తదుపరి నియోజకవర్గం ఒంగోలు లోక్సభ. చాలా రాజకీయంగా చాలా హై ఇంటెన్సిటీ ఉండేటటువంటి పార్లమెంటు స్థానం ఇది. ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి బరిలో దిగుతున్నారు. ఇక మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట కుటుంబానికి ఆ ప్రాంతంలో చాలా బలమైనటువంటి రాజకీయ నేపథ్యం ఉంది, చాలా పేరున్నటువంటి కుటుంబం. సో మాగంటి శ్రీనివాసులు రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ దక్కించుకొని ఆయన పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఒంగోలు లోక్సభలో పరిధిలో కనుక మనం చూసినట్లయితే ఇప్పటికిప్పుడు పరిస్థితులన్నీ కూడా గమనిస్తే టఫ్ ఫైట్ కనిపిస్తుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాస్త అనుకూలంగా ఉండేటట్టుగా గ్రౌండ్ నుంచి వస్తున్నటువంటి అప్డేట్స్ ప్రకారం మనకు అంచనా వేయచ్చు. ఇక ఒంగోలు లోక్సభ పరిధిలో కనుక మనం పరిశీలిస్తే దర్శిలో ఒకసారి వెళ్దాం. దర్శి నియోజకవర్గంలో సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి ఒకసారి కనుక పరిశీలించినట్లయితే దర్శి నుంచి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగితే గొట్టిపాటి లక్ష్మి ఆమె టికెట్ దక్కించుకున్నారు. ఇద్దరు కూడా యువ నాయకులు, ఇద్దరు కూడా ఫస్ట్ టైమే బహుశా పోటీలోకి దిగారు. అయితే ఇద్దరికి కూడా స్ట్రాంగ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండడం కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. సో ఏదేమైనప్పటికీ కూడా దర్శిలో మనం చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అక్కడ అనుకూలమైనటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. మరోవైపు ఒంగోలుకి వెళ్దాం. ఒంగోలులో పరిస్థితి ఎట్లా ఉంది? ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి ఒకసారి కనుక మనం పరిశీలించినట్లయితే ఒంగోలు నియోజకవర్గంలో శాసనసభ ఈసారి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒంగోలుకి సంబంధించి చూస్తే ఒంగోలు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి టికెట్ దక్కించుకున్నారు. ఇక దామచర్ల జనార్దన్ రావు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి బరిలో దిగారు. ఒంగోలు రాజకీయాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. రాజకీయ చిత్రత బాగా కలిగినటువంటి ప్రాంతం. అక్కడ మేనిఫెస్టోతో పాటు నాయకుల యొక్క ప్రభావం, స్థానిక నాయకుల యొక్క ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒంగోలులో టఫ్ ఫైట్ అయితే బాలినేని శ్రీనివాసరెడ్డికి, దామచర్ల జనార్దన్ రావుకి కనిపిస్తుంది. అక్కడ లోకల్ ఇష్యూస్ కూడా ట్రిగర్ అవుతున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఒంగోలులో మాత్రం అసెంబ్లీ పరంగా చూసుకుంటే తెలుగుదేశం పార్టీకి అడ్వాంటేజ్ కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా ఒంగోలు లోక్సభ ఓవరాల్గా చూస్తే టఫ్ ఫైట్ ఉంది. వైసీపీకి అనుకూలమైనటువంటి పరిస్థితి ఉన్నట్టుగా కూడా చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ నెల్లూరు లోక్సభ. నెల్లూరు
నెల్లూరు రాజకీయాలు చాలా ఆసక్తికరమైనటువంటి రాజకీయాలు. గత 2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లా మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి హవా చాటినటువంటి ప్రాంతం. ఈసారి నెల్లూరు లోక్సభ నుంచి చాలా ఆసక్తికరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన నాయకుడు విజయసాయిరెడ్డి నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగుతున్నారు. ఇక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ, దాంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆరంభం నుంచి పార్టీకి కీలక బిందువైనగా నిలిచినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్థానికంగా ఉన్న ఈక్వేషన్స్ని బట్టి తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయ్యారు, టికెట్ దక్కించుకున్నారు. దాంతోపాటు తన భార్యకి కూడా టికెట్ను దక్కించుకున్నారు. యాజ్ ఆఫ్ టుడే మనం కనుక గమనించినట్లయితే నెల్లూరు పార్లమెంటు పరిధిలోకి ఉండేటటువంటి కందుకూరు కావచ్చు, కావలి, ఆత్మకూరు, కొవ్వూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, ఉదయగిరి చాలా కీలకమైన నియోజకవర్గాలన్నీ కూడా నెల్లూరులో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో అక్కడ ఇప్పటికిప్పుడు కనుక మనం గ్రౌండ్ రియాలిటీ చూస్తే నెల్లూరులో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికే అడ్వాంటేజెస్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నట్లుగా గ్రౌండ్ రియాలిటీలో ఉండేటటువంటి ఒక అంచనాగా మనం చెప్పుకోవచ్చు. దానికి గల కారణం లోకల్గా ఉండే లీడర్షిప్ కావచ్చు, లేకపోతే అక్కడ ఉండేటటువంటి నాయకులు కావచ్చు, లేకపోతే బలమైనటువంటి ఈయన రాజకీయ నేపథ్యం కావచ్చు, ఏదైనా కావచ్చు. నెక్స్ట్ నెల్లూరు లోక్సభ పరిధిలో ఒక 2 నియోజకవర్గాల గురించి కనుక ఒకసారి మనం పరిశీలిస్తే నెల్లూరు రూరల్ చాలా హాట్గా నిలిచినటువంటి నియోజకవర్గం నెల్లూరు రూరల్. దానికి గల కారణం కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. నెల్లూరు రూరల్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి గెలిచినప్పటికీ కూడా ఆయన విభేదించారు, తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు, ఆయన టికెట్ దక్కించుకున్నారు. ఇక ఆదాల ప్రభాకర్ రెడ్డి బలమైనటువంటి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి నాయకుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి. వీళ్ళిద్దరి మధ్యన టఫ్ ఫైట్ అయితే ఖచ్చితంగా మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా అక్కడ మనం చూసుకున్నట్లయితే తెలుగుదేశం వైసీపీ మధ్యన వారాహోరి పోరు జరిగినప్పటికీ కూడా వైసీపీకి అడ్వాంటేజ్ అయితే అక్కడ యాజ్ ఆఫ్ టుడే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. దానికి స్థానికంగా ఉన్నటువంటి అనేక అంశాలుగా చెప్పుకోవచ్చు. ఇక తర్వాత కొవ్వూరు చాలా కీలకమైనటువంటి నియోజకవర్గంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కాస్త దూరంగా జరగడానికి ఈ నియోజకవర్గం కూడా టిక్కెట్ ఆశించడం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఇక్కడి నుంచి సీనియర్ నాయకుడు నలపనేని ప్రసన్న కుమార్ రెడ్డి బరిలో దిగుతున్నారు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి టిక్కెట్ దక్కించుకొని అక్కడ బరిలో నిలుస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య టఫ్ కంటెస్ట్ అయితే జరుగుతోంది. ఇక వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అయితే ఒకానొక దశలో ఆమె సోషల్ మీడియా వేదికగా తన పుట్టు పూర్వోత్తరాలను కూడా ప్రదర్శించాల్సినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ కూడా కొవ్వూరులో టఫ్ ఫైట్ అయితే కనిపిస్తుంది, కానీ తెలుగుదేశం పార్టీకి కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్గా నెల్లూరు లోక్సభలో టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలమైనటువంటి పరిస్థితి ఉండే ఛాన్సెస్ ఉన్నట్లుగా గ్రౌండ్ నుంచి వస్తున్నటువంటి సమాచారం. ఇది నెల్లూరు లోక్సభ. ఇక కర్నూలు లోక్సభకి వెళ్దాం. కర్నూలు లోక్సభ రాయలసీమలో ఉండే 4 జిల్లాల్లో కర్నూలు చాలా కీలకమైనటువంటిది. సో కర్నూలు లోక్సభ పరిధిలోకి కనుక వెళ్ళినట్లయితే కర్నూలు నుంచి ఈసారి లోక్సభకి పోటీ పడుతున్నారు బివై రామయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి, ఇక బస్సుపాటి నాగరాజు తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ దక్కించుకున్నారు. చాలా కీలకమైనటువంటి లోక్సభ నియోజకవర్గం, ఆది నుంచి కాంగ్రెస్ పార్టీకి పట్టున్నటువంటి నియోజకవర్గం. ఇక కర్నూలు లోక్సభలో కర్నూలు, పత్తికొండ, కోడుమూరు, ఎమ్మిగినూరు, మంత్రాలయం, ఆలూరు ఇవన్నీ కలిపితే ఇక్కడ కర్నూలు నియోజకవర్గం కిందకి వస్తుంది. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ టఫ్ ఫైట్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇంకొక 24 గంటల్లో ఎన్నికల ప్రచారం ముగిపోతుంది. ఇంకొక 3 రోజుల తర్వాత ఎన్నికల రణరంగంలోకి వెళ్ళిపోతున్నారు. సో సమీకరణాలన్నీ కూడా పీక్స్కి చేరాయి. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చూస్తే టఫ్ ఫైట్ అయితే కనిపిస్తుంది వైసీపీ టీడీపీ మధ్యన. కానీ తెలుగుదేశం పార్టీకి లోక్సభలో, కర్నూలు లోక్సభలో అడ్వాంటేజ్ ఫ్యాక్టర్ కనిపిస్తుంది. అయితే ఈ లోక్సభ నియోజకవర్గంలో 2 కీలకమైనటువంటి నియోజకవర్గాల గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. ముందుగా కర్నూలు అసెంబ్లీ స్థానం. సో కర్నూలు అసెంబ్లీ స్థానంలో ఎలాంటి పరిస్థితి ఉంది ఒకసారి కానీ మనం పరిశీలించినట్లయితే ఏఎండి ఇంతియాజ్ వర్సెస్ టీజీ భరత్. ఇక్కడ టీజీ భరత్కి రాజకీయ కుటుంబ నేపథ్యం ఉంటే ఇంతియాజ్కి సీనియర్ ఐఏఎస్ ఆయన, సో పరిపాలన పైన పట్టున్నటువంటి వ్యక్తి, సో జగన్మోహన్ రెడ్డి అండదండలు ఉన్నటువంటి వ్యక్తి. ఆయన కర్నూలు నుంచి బరిలోకి దిగుతున్నారు. అక్కడ కూడా చాలా ఫ్యాక్టర్స్ పనిచేసే అవకాశాలు ఉన్నాయి. కానీ అక్కడికి ఉండేటటువంటి టీజీ భరత్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. అట్ ద సేమ్ టైం వైసీపీ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ అక్కడ టఫ్ ఫైట్ అయితే కనిపిస్తుంది. కానీ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్న టీజీ భరత్కి అడ్వాంటేజ్ ఉండే అవకాశాలు ఉన్నట్లుగా కూడా స్థానికంగా వస్తున్నటువంటి ఇన్పుట్ బట్టి అర్థమవుతుంది. నెక్స్ట్ మంత్రాలయం నియోజకవర్గం మొదటి నుంచి కూడా కాంగ్రెస్ బెల్ట్ ఇది. సో మంత్రాలయంకి ఒకసారి వెళ్దాం. మంత్రాలయం నియోజకవర్గంలో 2024 నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బాలనాగిరెడ్డి లెగసీ ఉన్నటువంటి నాయకుడు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగుతుంటే తెలుగుదేశం పార్టీ తరపు నుంచి రాఘవేందర్ రెడ్డి టికెట్ దక్కించుకున్నారు, బరిలోకి దిగుతున్నారు. అయితే అక్కడ మొదటి నుంచి చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తరపున చాలా పట్టున్నటువంటి ప్రాంతం మంత్రాలయం. 2014 అంతకుముందు కూడా కాంగ్రెస్కి సంబంధించి 2019లో కూడా పట్టు సాధించింది. ఈసారి కూడా హోరాహోరీ పోరు జరుగుతున్నప్పటికీ కూడా యాజ్ ఆఫ్ టుడే మంత్రాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూస్తే కర్నూలు లోక్సభ పరిధిలో హోరాహోరీ పోరు జరుగుతుంది. కానీ కర్నూలు లోక్సభ పరిధిలో తెలుగుదేశం పార్టీకి అడ్వాంటేజ్ ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇక నెక్స్ట్ నంద్యాల లోక్సభకి వెళ్దాం. సో నంద్యాల లోక్సభ పరిధిలో ఎలాంటి పరిస్థితి కనిపిస్తోంది ఒకసారి పరిశీలిస్తే నంద్యాల లోక్సభ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోచా బ్రహ్మానందరెడ్డి టికెట్ దక్కించుకున్నారు. బైరెడ్డి శబరి ఆమె టికెట్ దక్కించుకున్నారు. ఇక బైరెడ్డి కుటుంబం ఈ ప్రాంతంలో చాలా బలమైన రాజకీయాలు చేసింది. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీతో కూడా చాలా అసోసియేషన్ ఉన్నటువంటి కుటుంబం బైరెడ్డి కుటుంబం. సరే, తర్వాత రకరకాల స్ప్లిట్ వచ్చింది. ఇప్పుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒక కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. ఏదేమైనప్పటికీ కూడా నంద్యాల లోక్సభ పరిధిలో వీళ్ళిద్దరి మధ్యన హోరాహోరీ పోరైతే కనిపిస్తోంది. కానీ బ్యాటిల్ అయితే చాలా బలంగా నడుస్తుంది. ఎవరు బలాబలాలతో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. కానీ యాజ్ ఆఫ్ టుడే నంద్యాల లోక్సభ పరిధిలో ఇప్పుడున్నటువంటి అంచనాల ప్రకారం చూస్తే తెలుగుదేశం పార్టీకి కాస్త ఎడ్జ్ కనిపిస్తుంది. బైరెడ్డి శబరికి కాస్త ఎడ్జ్ ఉంది బ్రహ్మానంద రెడ్డితో పోల్చుకుంటే అనే సారాంశం అయితే మనకు వినిపిస్తుంది. ఇక కర్నూలు లోక్సభ పరిధిలో ఒకసారి కనుక పరిశీలిస్తే 2 కీలకమైన నియోజకవర్గాల గురించి మాట్లాడుకుందాం. ముందుగా కర్నూలులో పరిస్థితి ఎలా ఉంది? కర్నూలు నియోజకవర్గం నుంచి ఎలాంటి మూడ్ ఆఫ్ ఆంధ్రాలో ఎలాంటి అభిప్రాయం వెలువడిందో చూద్దాం. ఆళ్లగడ్డ. సో ఆళ్లగడ్డలో నంద్యాల లోక్సభలో మనం చూసినట్టయితే ఆళ్లగడ్డలో టఫ్ బ్యాటిల్ కనిపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి గంగుల విజేంద్రనాథ్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక భూమా అఖిల ప్రియారెడ్డి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి అక్కడ పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఇక్కడ కూడా చాలా టఫ్ ఫైట్ అయితే కనిపిస్తోంది. సో గత 10-15 రోజుల నుంచి ఈక్వేషన్స్ అన్నీ మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే స్థానికంగా ఉండేటటువంటి మండలాల వారీగా అక్కడ ఉండేటువంటి రాజకీయాలు మారుతూ ఉన్నాయి. కీలకమైనటువంటి నాయకులు ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీలోకి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రచారాన్ని కూడా ముమ్మరం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కీలక నాయకులు చేసే వ్యాఖ్యలు కూడా అక్కడ స్థానికంగా ఉండేటటువంటి రాజకీయాలని ప్రభావితం చూపిస్తున్నాయి. ముఖ్యంగా పోల్ మేనేజ్మెంట్ పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది. సో ఓవరాల్గా చూసుకుంటే ఆళ్లగడ్డలో టఫ్ ఫైట్ అయితే కనిపిస్తుంది. కానీ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్న భూమా అఖిల ప్రియకి కాస్త అడ్వాంటేజ్ అయితే అక్కడ కనిపిస్తుంది. మరోవైపు నంద్యాల లోక్సభ పరిధిలో ఉన్నటువంటి నంద్యాలకు వెళ్దాం ఒకసారి. నంద్యాల శాసనసభ పరిధిలో కనుక చూసినట్లయితే ఈసారి నంద్యాల నుంచి టికెట్ దక్కించుకున్నారు శిల్పా రవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి. ఇక ఎన్ఎండి ఫరూక్ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి. ఇక్కడ నంద్యాలలో ముస్లిం కమ్యూనిటీ ఓట్లు చాలా కీలకమైనటువంటి ఓట్లు. అయితే భారతీయ జనతా పార్టీతో పొత్తు అనంతరం ఈ కమ్యూనిటీల్లో కాస్త రకరకాల భిన్నాభిప్రాయాలు వచ్చాయి అనేటటువంటి ఊహాగానాలు వచ్చినప్పటికీ కూడా ఈ నియోజకవర్గంలో మాత్రం ఎన్ఎండి ఫరూక్ ఇవ్వడం తెలుగుదేశం పార్టీకి ఒక రకమైన ఎత్తుగడగా చెప్పుకోవచ్చు. ఆయన ఎన్ని చేసినప్పటికీ కూడా నంద్యాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికిప్పుడు ఎన్నికల్లో ఉండేటటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నంద్యాలలో స్పష్టమైన ఎడ్జ్ కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా నంద్యాల లోక్సభ పరిధిలో మాత్రం తెలుగుదేశం పార్టీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. ఇక అనంతపురం వెళ్దాం. అనంతపురంలో గతంలో చూసుకుంటే అంటే 2019 ముందుగా చూసుకుంటే తెలుగుదేశం పార్టీకి చాలా అడ్వాంటేజ్ ఉండేటటువంటి జిల్లా ఇది. ఈసారి అనంతపురం లోక్సభ నుంచి మాలగుండ్ల శంకరనారాయణకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. అంబికా లక్ష్మీనారాయణకి అక్కడ టికెట్ కేటాయించింది తెలుగుదేశం పార్టీ కూటమి. అక్కడ కూడా చాలా తగ్గ ఆఫర్ నడుస్తుంది. కానీ అనంతపురం లోక్సభ పరిధిలో మాత్రం ఇప్పటికిప్పుడు మనం అక్కడ అందుతున్న అప్డేట్స్ ప్రకారం చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే అనంతపురం లోక్సభ పరిధిలో అడ్వాంటేజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి గల కారణం ఏంటంటే లోకల్గా ఉండేటటువంటి రాజకీయ సమీకరణాలు. సో బలమైనటువంటి నేతలు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ ఆశించి టికెట్ దక్కనటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేయట్లేదు అనేటటువంటి ఒక అభిప్రాయం కూడా కనిపిస్తుంది. సో ఈ పార్లమెంటు పరిధిలో 2 నియోజకవర్గాలకు సంబంధించి ఒకసారి మనం పరిశీలిస్తే ముఖ్యంగా తాడిపత్రి హై ఇంటెన్సిటీ నియోజకవర్గం తాడిపత్రి. ఎందుకంటే తాడిపత్రి నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి వాళ్ళందరూ బలమైనటువంటి నాయకులు. ఈసారి తాడిపత్రి నియోజకవర్గం చూస్తే కేతిరెడ్డి పెద్దారెడ్డి వైసీపీ నుంచి పోటీ చేస్తుంటే జేసీ అస్మిత్ రెడ్డి జేసీ కుటుంబ వారసుడిగా ఆయన బరిలో నిలుస్తున్నారు. సో వీళ్ళిద్దరి మధ్య కూడా టఫ్ ఫైట్ అయితే నడుస్తుంది.
బ్యాటిల్ అంత ఈజీగా లేదు. ఎవరి వ్యూహాలు పన్నుతున్నారు, ఎవరు తగ్గ అస్త్రశస్త్రాలు వాళ్ళు వినియోగిస్తున్నారు. ముఖ్యంగా రీసెంట్గా పెద్దారెడ్డి ఆధ్వర్యంలో చాలా చేరికలు కూడా ఎంకరేజ్ చేశారు. లోకల్గా ఉండేటటువంటి జగన్మోహన్ రెడ్డి అక్కడ సిద్ధం సభల్లో కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు, కార్నర్ మీటింగుల్లో కూడా. అయినప్పటికీ కూడా జేసీ అస్మిత్ రెడ్డి మొదటి నుంచి కూడా గ్రౌండ్ వర్క్ చేసుకోవడం, వాళ్ళ తండ్రి రాజకీయ లెగసీ, మరోవైపు సూపర్ 6 ఇవన్నీ కలిసి అక్కడ తాడిపత్రుల్లో అయితే యాజ్ ఆఫ్ టుడే తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇక ఇదే పార్లమెంటు నియోజకవర్గంలో ఉండేది మరొక నియోజకవర్గం ఉరవకొండ. సో ఒకసారి ఉరవకొండకి వెళ్దాం. ఉరవకొండలో రాజకీయాలు కూడా చాలా టిపికల్గా ఉంటాయి. ముఖ్యంగా వై విశ్వేశ్వరరెడ్డి చాలా సీనియర్ నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగారు. ఇక పయ్యావుల కేశవ్ తెలుగుదేశం పార్టీకి సీనియర్ నాయకుడు అండ్ ఫైర్ బ్రాండ్ నాయకుడిగా మనం చెప్పుకోవచ్చు పయ్యావుల కేశవ్ని. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ ఇష్యూ వచ్చినా కూడా మీడియాలో ఎక్కువగా కనిపించే వ్యక్తి కూడా పయ్యావుల కేశవ్. సో ఉరవకొండలో పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. అక్కడ టఫ్ ఫైట్ అయితే కనిపిస్తుంది. ఒకరికొకరి మధ్యన వాదోపవాదాలు కూడా పీక్స్లో ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి స్థానిక పరిస్థితుల అంచనాల ప్రకారం చూస్తే ఉరవకొండలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి పయ్యావుల కేశవ్కే అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తున్నట్టుగా అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా అనంతపురం లోక్సభ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కనిపిస్తుంది. సో ఇక హిందూపురంకి వెళ్దాం. హిందూపురం అనగానే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గుర్తొస్తాడు. ఎందుకంటే అక్కడి నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించాడు. తర్వాత హరికృష్ణ కూడా అక్కడి నుంచి పోటీ చేసి గెలిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈసారి హిందూపురం లోక్సభ పరిధిని కనుక ఒకసారి పరిశీలిస్తే హిందూపురం లోక్సభ నుంచి బలదరాశి శాంతకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించింది. ఇక బీకే పార్థసారథికి తెలుగుదేశం పార్టీ నుంచి కూటమి తరపు నుంచి ఆయన బరిలోకి నిలిచారు. సో యాజ్ ఆఫ్ టుడే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రకారం మనం చూస్తే హిందూపురం లోక్సభ పరిధిలో ముఖ్యంగా రాప్తాడు, మడకసిర, హిందూపూర్, పెనుగొండ, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి చాలా ఇంపార్టెంట్ నియోజకవర్గాలు ఉండేటటువంటి శాసనసభ నియోజకవర్గాలు ఉండేటటువంటి లోక్సభ. బట్ ఈ యాజ్ ఆఫ్ టుడే ఇప్పుడున్నటువంటి లెక్కల ప్రకారం మనకు అందుతున్నటువంటి దాని ప్రకారం చూస్తే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి లోక్సభ స్థానంలో అడ్వాంటేజ్ కనిపిస్తుంది. సో ఈ లోక్సభ పరిధిలో ఉండేటటువంటి ఒక 2 నియోజకవర్గాలను మనం ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా ధర్మవరంకి వెళ్దాం. ధర్మవరం అనగానే అందరికీ గుర్తొచ్చేది కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి. ఎందుకంటే గుడ్ మార్నింగ్ కేతిరెడ్డి అంటూ ఆయన చేసినటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చాలా పాపులర్ అయింది. సో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి వైసీపీ తరపు నుంచి పోటీ చేస్తుంటే కూటమి అభ్యర్థిగా అనూహ్యంగా టికెట్ దక్కించుకున్నారు వై సత్యకుమార్. సో సత్యకుమార్కి భారతీయ జనతా పార్టీకి సంబంధించి అధిష్టానంలో ఆయనకు ఉండేటటువంటి పరిచయాలు కావచ్చు, లేకపోతే ఏదైనా ఈక్వేషన్స్ కావచ్చు, ఆయన అక్కడ ధర్మవరం నుంచి టికెట్ సాధించుకున్నారు. అయితే అక్కడ కూడా లోకల్ నాన్ లోకల్ అని ఇష్యూ తీసుకొచ్చారు. బీసీ కాదనేటటువంటి ఒక ఇష్యూని కూడా తీసుకొస్తున్నారు. ఇవన్నీ లోకల్గా జరుగుతున్నటువంటి ఈక్వేషన్స్. ఏదేమైనప్పటికీ కూడా ధర్మవరం నియోజకవర్గంలో పరిస్థితి మాత్రం గమనిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేస్తున్న వెంకటరామిరెడ్డికి అనుకూలంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక నెక్స్ట్ రాప్తాడు అనగానే గతంలో చాలా హై ఇంటెన్సిటీ రాజకీయాలకు వేదిక. రాప్తాడు అనగానే పరిటాల రవి మనకి ఖచ్చితంగా గుర్తొస్తాడు. సో రాప్తాడు నుంచి మనం చూస్తే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే, ఇక పరిటాల సునీత పరిటాల రవి భార్య. సో ఆమె పరిటాల సునీత పోటీ చేస్తున్నారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రాప్తాడు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన మరొకసారి బరిలోకి దిగారు. అయితే రాప్తాడులో అనూహ్యంగా అక్కడ స్థానిక రాజకీయాలు మారుతూ వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా సూపర్ 6 అంటూ తెలుగుదేశం పార్టీ ప్రకటించినటువంటి అనేకమైనటువంటి పథకాలు కావచ్చు, వాళ్ళ యొక్క మేనిఫెస్టో బలంగా తీసుకెళ్లే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తున్నారు. అయితే స్థానికంగా ఉన్న మాస్ రాజకీయాలను నమ్ముకున్నారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. సో వీరిద్దరి మధ్యన హోరాహోరీ పోరైతే కనిపిస్తుంది. కానీ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్న పరిటాల సునీతకి కాస్త స్పీడ్ పెంచినట్టుగా కనిపిస్తుంది. ఆమెకి కాస్త అడ్వాంటేజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా హిందూపూర్ లోక్సభ పరిధిలో మాత్రం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయేమో అనేటటువంటి సంకేతాలు అయితే ఈ లోక్సభ పరిధిలో వినిపిస్తున్నాయి. ఇక నెక్స్ట్ కడప నియోజకవర్గంకి వెళ్దాం. కడప నియోజకవర్గం అనగానే వైఎస్ కుటుంబం గుర్తొస్తుంది. ఎందుకంటే కడపలో వాళ్ళంత స్ట్రాంగ్ హోల్డ్ రాజకీయాలు గత 40 సంవత్సరాలుగా చేసుకుంటూ వస్తున్నారు. ఈ ఎన్నికల్లో కూడా కడప పార్లమెంటు అభ్యర్థి చుట్టూనే కడప రాజకీయాలన్నీ తిరుగుతున్నాయి. వైఎస్ షర్మిల ముఖ్యంగా సునీత కావచ్చు, షర్మిల కావచ్చు, అవినాష్ రెడ్డి మీద చేస్తున్నటువంటి హూకిలిడు బాబాయ్ అనే ఎపిసోడ్లో అదే రాజకీయాలుగా చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి కడప పార్లమెంట్కి వెళ్దాం. కడప పార్లమెంట్ కనుక పరిశీలించినట్లయితే బద్వేలు, కడప, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, పొద్దుటూరు, మైదుకూరు ఇవన్నీ కలిపితే కడప లోక్సభ పరిధిలోకి వస్తాయి. ఇక్కడ సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆయన పోటీ చేస్తూ ఉన్నాడు. మరోవైపు
భూపేష్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా కడప లోక్సభ స్థానాన్ని దక్కించుకున్నారు. ఇక వైఎస్ షర్మిలారెడ్డి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, ఆమె అక్కడ బరిలోకి నిల్చున్నారు. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేటటువంటి నియోజకవర్గం. ఎందుకంటే వైఎస్ షర్మిలారెడ్డి చీల్చే ఓట్ల మీదే ఇక్కడ ఫలితం ఆధారపడి ఉంది. ఆమె కొంగు చాచి అడుగుతోంది న్యాయం చేయండి అని. సో అవినాష్ రెడ్డిని నేరుగా టార్గెట్ చేస్తున్నారు వైఎస్ షర్మిల. ముఖ్యంగా మిగతా 24 లోక్సభ స్థానాలు పరిస్థితి వేరు, కడప లోక్సభ పరిస్థితి వేరు. ఎందుకంటే అక్కడ జెండాలు ఏమీ లేవు. కేవలం కుటుంబ రాజకీయాలు అక్కడ డ్రైవ్ చేస్తున్నాయి. యాజ్ ఆఫ్ టుడే మనకి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మనం కనుక పరిశీలించినట్లయితే బ్యాటిల్ గ్రౌండ్ అయితే టఫ్ ఫైట్ అయితే కనిపిస్తోంది. సో కానీ షర్మిలారెడ్డి చీల్చే ఓట్ల మీదే ఆధారపడి ఉంది. ఒకవేళ షర్మిలారెడ్డి కనుక పూర్తి స్థాయిలో ఓట్లు చీల్చితే అది అవినాష్ రెడ్డికి మైనస్ అయ్యే అవకాశం ఉంది, అది భూపేష్ రెడ్డికి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. లేదు అలా కాదు, ఆమె ప్రభావం పెద్దగా లేదు అనుకుంటే అవినాష్ బయటపడే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. ఏదైనా సరే కడప పార్లమెంటు పరిధిలో మాత్రం ఒక ఆసక్తికరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో కడప పార్లమెంట్లో ఉండేటటువంటి ఒక 2 కీలకమైన నియోజకవర్గాల గురించి మనం మాట్లాడదాం. సో కమలాపురం అసెంబ్లీ నియోజకవర్గాన్ని కనుక పరిశీలించినట్లయితే కమలాపురంలో మొదటి నుంచి కూడా ఆసక్తికరమైనటువంటి రాజకీయాలకి వేదిక. ఇక్కడ పోచమిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి వర్సెస్ పుత్తా చైతన్య రెడ్డి. ఇక్కడ రవీంద్రనాథ్ రెడ్డి వైఎస్ కుటుంబ సభ్యుడు, ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి మేనమామ. సో ఓవరాల్గా మొదటి నుంచి కూడా పట్టు సాధిస్తూ వస్తున్నటువంటి నియోజకవర్గం కమలాపురం. ఇక పుత్తా చైతన్య రెడ్డికి కూడా కుటుంబ పరంగా రాజకీయ నేపథ్యం ఉంది. సో వీళ్ళిద్దరి మధ్యన కూడా టఫ్ ఫైట్ అయితే కనిపిస్తోంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న రవీంద్రనాథ్ రెడ్డికి అడ్వాంటేజ్ కనిపించే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు జమ్మలమడుగు చాలా ఆసక్తికరమైనటువంటి రాజకీయాలకు వేదిక. ఎందుకంటే మొదటి నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం చాలా హోల్డ్ సంపాదించినటువంటి ప్రాంతం జమ్మలమడుగు. సో జమ్మలమడుగులో నియోజకవర్గం నుంచి ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సుధీర్ రెడ్డి, స్థానికుడు, పేరున్నటువంటి వ్యక్తి డాక్టర్ సుధీర్ రెడ్డి, విద్యావంతుడు, ఆయన పోటీ చేస్తున్నాడు. ఇక ఆదినారాయణ రెడ్డి చాలా సీనియర్ నాయకుడు, ఆయన పోటీ చేస్తూ ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ నుంచి ఆయన బరిలో దిగారు. సో ఇక్కడ కూడా ఆసక్తికరమైనటువంటి పోరు కనిపిస్తున్నప్పటికీ కూడా జమ్మలమడుగులో భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తున్న ఆదినారాయణ రెడ్డికి కాస్త అడ్వాంటేజ్ ఉంటే అవకాశాలు ఉన్నాయేమో అనేటటువంటి ఒక రిపోర్ట్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఏదేమైనప్పటికీ కూడా కడప పార్లమెంటు పరిధిలో షర్మిలారెడ్డి చీల్చే ఓట్లపైనే అక్కడ రిజల్ట్స్ అయితే ఆధారపడి కనిపిస్తున్నాయి. ఇక నెక్స్ట్ రాజంపేట లోక్సభకి వెళ్దాం. రాజంపేట కూడా చాలా టిపికల్ రాజకీయాలకి వేదిక. ఎందుకంటే కొంత ప్రాంతం కడప జిల్లాలో ఉంటుంది, కొంత ప్రాంతం చిత్తూరుని కూడా ఉంటుంది. కాబట్టి రాజంపేట లోక్సభ పరిధిలో మిథున్ రెడ్డి ఇప్పటికే 2 సార్లు ఆయన గెలిచాడు, 3వసారి ఆయన బరిలోకి దిగారు. ఇక నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి, ఆయన మొదటిసారిగా ఎంపీకి పోటీ పడుతూ ఉన్నాడు. సో ఇక్కడ ఈ లోక్సభ పరిధిలో చూస్తే రాజంపేట, కోడూరు, రాయచోటి, తంబాలపల్లి, పీలేరు, మదనపల్లి, పొంగనూరు, ఈ నియోజకవర్గాలన్నీ కూడా రాజంపేట లోక్సభ పరిధిలోకి వస్తాయి. అయితే ఇక్కడ టఫ్ ఫైట్ మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది వీళ్ళిద్దరి మధ్య. కానీ మిథున్ రెడ్డికే అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా స్థానికంగా ఉండేటటువంటి పరిస్థితులు బట్టి అక్కడ మనకి అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఉండేటటువంటి ముఖ్యంగా పొంగనూరు కావచ్చు, మదనపల్లి కావచ్చు, రాజంపేట, తంబాలపల్లి ఇలాంటి ప్రాంతాల్లో చాలా బేస్ సంపాదించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ రాజంపేట లోక్సభ పరిధిలో ఉండే ఒక 2 నియోజకవర్గాల గురించి ఒకసారి మనకు పరిశీలించినట్లయితే రాయచోటికి వెళ్దాం. రాయచోటి నియోజకవర్గంలో 3 ఆఫ్ ఆంధ్రాలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి పరిశీలిస్తే రాయచోటిలో గడికోట శ్రీకాంత్ రెడ్డి గత 2 సార్లు గెలుచుకుంటూ వస్తున్నాడు ఆయన. ఇక మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఆయనకి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి టికెట్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. శ్రీకాంత్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. సో ఆ తలడ 4గా ఉండేటువంటి వ్యక్తి. సో అక్కడ రాయచోటిలో చాలా ఆసక్తికరమైనటువంటి ఫైట్ కనిపిస్తుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ కనిపిస్తుంది. నెక్స్ట్ పొంగనూరు వెళ్దాం. పొంగనూరు చాలా కీలకమైనటువంటి నియోజకవర్గం. సో పొంగనూరులో ఎలాంటి పరిస్థితి ఉందో ఒకసారి కనుక మనం గమనిస్తే 3 ఆఫ్ ఆంధ్రాలో పొంగనూరు నుంచి సీనియర్ నాయకుడు, చిత్తూరు జిల్లాలో కీలకమైనటువంటి నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరొకసారి బరిలోకి దిగుతున్నారు. ఇక చెల్లా రామచంద్రారెడ్డి ఆయన పైన తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా పోటీలోకి దింపింది. సో పొంగనూరులో టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. సో ఓవరాల్గా రాజంపేట పార్లమెంటు పరిధిలో మాత్రం పరిశీలిస్తే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఎడ్జ్ కనిపిస్తుంది. నెక్స్ట్ తదుపరి చిత్తూరు లోక్సభకి వెళ్దాం.
చిత్తూరు చాలా ఆసక్తికరమైనటువంటి రాజకీయాలకి వేదిక. ఎందుకంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా అనగానే అక్కడి నుంచే చంద్రబాబు నాయుడు తన కెరీర్ని కూడా ప్రారంభించాడు. తర్వాత అక్కడి నుంచి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత చిరంజీవి కూడా అక్కడి నుంచి పోటీ చేసి గెలిచాడు. సో చాలా హిస్టారికల్గా చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి ప్రాంతం. ఇక చిత్తూరు లోక్సభను కనుక మనం ఒకసారి గమనించినట్లయితే చంద్రగిరి, నగరి, గంగాధర, నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం ఇవన్నీ కూడా చిత్తూరు లోక్సభ పరిధిలోకి వస్తాయి. సో ఇప్పుడు రెడ్డప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున సీనియర్ నాయకుడు, మాస్ నాయకుడు, ఆయన బరిలో దిగుతున్నారు. ఇక దగ్గుమల్ల ప్రసాదరావుకి కూటమి తరపు నుంచి టికెట్ కేటాయించారు. సో ఇక్కడ కూడా చాలా ఆసక్తికరమైనటువంటి ఫైట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ టఫ్ ఫైట్ అయితే ఉంది. కానీ 7 నియోజకవర్గాలు, అంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నటువంటి 7 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ చాలా గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ పోతుంది. అక్కడ స్థానికంగా నాయకులు కూడా బలంగా ఉన్నారు, పార్టీ ఉంది. ముఖ్యంగా కూటమి కట్టారు కాబట్టి ఇప్పటికిప్పుడు మనం అక్కడ ఉన్న పరిస్థితులు గమనిస్తే చిత్తూరు లోక్సభ పరిధిలో తెలుగుదేశం పార్టీకి అడ్వాంటేజ్ ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక చిత్తూరు లోక్సభలో ఉండేటటువంటి ఒక 2 నియోజకవర్గాలను మనం ఒకసారి కనుక పరిశీలించినట్లయితే ముఖ్యంగా అందరికీ కూడా తెలిసినటువంటి నియోజకవర్గం నగరి. ఎందుకంటే దానికి గల కారణం రోజా. సో ఆర్కే రోజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగితే గాలి కుటుంబం నుంచి గాలి భానుప్రకాష్ టికెట్ దక్కించుకున్నారు. ఆయన పోటీ పడుతూ ఉన్నారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఆమె గతంలో కూడా నగరం నుంచి రోజా చాలా స్వల్ప మెజారిటీతోనే గెలిచారు. ఇంతకుముందు అంటే టికెట్ కేటాయించక ముందు కూడా నగరిలో ఆసక్తికరమైనటువంటి పోరు కూడా గమనించాం మనం. అంటే ఒక నినాదం, జగన్ ముద్దు రోజా వద్దు అనేటటువంటి ఒక నినాదాన్ని కూడా తీసుకెళ్లారు. దానికి గల కారణం లోకల్లో ఉండేటటువంటి ఒక రకమైన పొలిటికల్ ఈక్వేషన్స్ కావచ్చు. సో ఓవరాల్గా ఏది చూసినా నగర్లో అయితే మాత్రం ఇప్పటికిప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి కాస్త అనుకూలమైనటువంటి వాతావరణం అయితే మాత్రం కనిపిస్తోంది. ఇక నెక్స్ట్ చంద్రగిరి వెళ్దాం. చంద్రగిరి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి నియోజకవర్గం. ఎందుకంటే 1978లో చంద్రగిరి నుంచే నారా చంద్రబాబు నాయుడు తన యొక్క రాజకీయ కెరీర్ని ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అప్పుడు గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి అదంతా చరిత్ర. ఇక చంద్రగిరి నుంచి ఈసారి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి బరిలో దిగుతుంటే సీనియర్ నాయకుడు తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా పులవర్తి నాని బరిలో దిగుతున్నారు. ఇక్కడ కూడా చాలా ఆసక్తికరమైనటువంటి నియోజకవర్గం. ఎందుకంటే ఈ ప్రాంతంలో గల్లా కుటుంబానికి కూడా చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ముఖ్యంగా చిత్తూరులో కూడా చాలా ఆసక్తికరమైనటువంటి రాజకీయాలు ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. అయితే గడిచిన వారం 10 రోజుల నుంచి ఈక్వేషన్స్ బాగా మారుతున్నట్టుగా తెలుస్తుంది. ఎన్నికలు సమీపిస్తున్నాయి. పోల్ మేనేజ్మెంట్ అనేది చివరి స్థాయికి వచ్చేసింది. సో ప్రచారం కూడా ఇంకొక 24 గంటలు 30 గంటల్లో ముగిసిపోతుంది. సో కాబట్టి ఓవరాల్గా చూసుకున్నట్లయితే చంద్రగిరిలో టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డికే చంద్రగిరిలో అడ్వాంటేజ్ కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా చిత్తూరు లోక్సభ పరిధిలో మాత్రం టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీకి కాస్త ఎడ్జ్ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక చివరిగా తిరుపతి లోక్సభకి వెళ్దాం. తిరుపతి లోక్సభ ఒకసారి పరిశీలిస్తే సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు ఇవన్నీ కలిపితే తిరుపతి లోక్సభ నుంచి మధ్యలో గురుమూర్తి ఆయన మరొకసారి పోటీ చేస్తున్నారు. వరప్రసాదరావు సీనియర్ నాయకుడు, మాస్ లీడర్, ఆయన ఈసారి భారతీయ జనతా పార్టీ నుంచి ఆయన టికెట్ దక్కించుకున్నారు. ముందుగానే మనం చెప్పినట్టుగా తిరుపతికి చాలా రాజకీయంగా చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటి ప్రదేశం. అయితే ఈసారి ఈక్వేషన్స్ మారుతున్నట్టున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా యాజ్ ఆఫ్ టుడే ఉన్నటువంటి సినారియోల బట్టి చూస్తే తిరుపతి లోక్సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తున్నట్టుగా గ్రౌండ్ నుంచి చూస్తున్న సమాచారాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అయితే తిరుపతి లోక్సభలో ఉండేటటువంటి 7 నియోజకవర్గాల్లో ఒక 2 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి 3 ఎలా ఉందో ఒకసారి పరిశీలిద్దాం. కీలకమైనది తిరుపతి, అంటే లోకల్గా ఉన్నటువంటి నియోజకవర్గం కనుక పరిశీలించినట్లయితే అక్కడ తిరుపతి నుంచి భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు ఆయన పోటీ చేస్తున్నాడు. ఆరణి శ్రీనివాసులు జనసేన పార్టీ నుంచి టికెట్ దక్కించుకున్నారు కూటమి తరపు నుంచి. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరపు నుంచి సీనియర్ నాయకురాలు ఆమె అక్కడ టికెట్ ఆశించింది. కానీ చివరి నిమిషం వరకు కూడా వాళ్ళు కూడా ప్రచారాలు చేశారు, నమ్మకం పెట్టుకున్నారు తెలుగుదేశం పార్టీకి టికెట్ వస్తుందని. కానీ కూటమి ఈక్వేషన్స్ ప్రకారం తిరుపతి జనసేన పార్టీకి టికెట్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. సో చివరాఖరికి మళ్ళీ వాళ్ళ ఈక్వేషన్స్ అన్ని సెట్ అయ్యే బయట వరకు మాత్రం అందరూ బాగానే కనిపిస్తూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా తిరుపతిలో బ్యాటిల్ ఫీల్డ్లో మాత్రం చాలా టఫ్ ఫైట్ అయితే కనిపిస్తుంది. కానీ యాజ్ ఆఫ్ టుడే మనకు అందుతున్నటువంటి గ్రౌండ్లో ఉండేటువంటి సమాచారం లేదా ప్రజల యొక్క స్పందన బట్టి చూస్తే జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్న ఆరణి శ్రీనివాసులకి తిరుపతిలో అడ్వాంటేజ్ ఫ్యాక్టర్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక శ్రీకాళహస్తికి వెళ్దాం. మాస్ రాజకీయాలకి కేంద్ర బిందువు శ్రీకాళహస్తి. సో శ్రీకాళహస్తిలో మనం ఒకసారి పరిశీలించినట్లయితే సిట్టింగ్ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుడు బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఆయనకే మరొకసారి టికెట్ కేటాయించారు జగన్మోహన్ రెడ్డి. ఇక బొజ్జల సుధీర్ రెడ్డి,
బజ్జల సీనియర్ ఆయన రాజకీయ వారసుడిగా బజ్జల సుధీర్ రెడ్డి బరిలో దిగుతూ ఉన్నారు. గత 4 సంవత్సరాల నుంచి గ్రౌండ్లో వర్క్ చేసుకుంటూ వస్తున్నారు. సో రాజకీయాల్లో ముఖ్యంగా ఎన్నికలు సమీపిస్తున్న కొలది ఈక్వేషన్స్ అన్నీ మారిపోతూ ఉంటాయి. మేనిఫెస్టో కీ రోల్ పోషిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ప్రచార హోరు చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. ఇప్పుడు సోషల్ మీడియా ఎమర్జీలో కూడా ఇవన్నీ కీలక ఫ్యాక్టర్గా మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పటికిప్పుడు శ్రీకాళహస్తిలో మాత్రం టఫ్ ఫైట్ కనిపిస్తోంది. మొన్నటి వరకు బియ్యపు మధుసూదన్ రెడ్డి చాలా ఫాస్ట్గా వెళ్తున్న పరిస్థితుంది. కానీ ఇప్పుడు బద్దల సుధీర్ రెడ్డి కూడా నువ్వా నేను అన్నట్టుగా టగ్ ఆఫ్ వార్లో ఉన్నాడు. బట్ యాజ్ ఆఫ్ టుడే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే శ్రీకాళహస్తిలో తెలుగుదేశం పార్టీకి కాస్త అడ్వాంటేజ్ అయితే కనిపిస్తుంది. సో ఏదేమైనా తిరుపతి లోక్సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లోక్సభ స్థానంలో అనుకూలత కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఇవి ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి 25 నియోజకవర్గాలకు సంబంధించి, అంటే తిరుపతి నుంచి శ్రీకాకుళం వరకు ఉండేటటువంటి నియోజకవర్గాల్లో యాజ్ ఆఫ్ టుడే ఉండేటటువంటి అంచనాలు మాత్రమే. ఇది సర్వే కాదు, ఒక రకమైనటువంటి అంచనా, ఒక స్టడీగానే మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఇంకొక 24 గంటల్లో ప్రచారం పూర్తిగా ముగుస్తుంది. ఆ తర్వాత ఎన్నికల పోల్ మేనేజ్మెంట్ అసలైనటువంటి కీలకమైన దశ ప్రారంభం కాబోతుంది. సో ఏవైనా మార్పులు చేర్పులు జరగచ్చు, ఎలాగైనా ఓటర్ నాడి మారచ్చు. సో యాజ్ ఆఫ్ టుడే ఇప్పటి వరకు ఉన్నటువంటి అంచనాల ప్రకారం మాకు అందుతున్నటువంటి గ్రౌండ్ సమాచారాన్ని క్రోడీకరించి చెప్తున్నటువంటిదే తప్ప ఇది సర్వే మాత్రం కాదు. ఏదేమైనప్పటికీ కూడా అందరూ ఓటు వేయండి, ఓటును మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు, ఓటే మన భవిష్యత్తు. ఇది బిగ్ టీవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా గమనించినటువంటి మూడ్ ఆఫ్ ఆంధ్ర యొక్క సమాచారం. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.